ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య, మాతో మాట్లాడండి ప్రభువా. పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, కొంత సమయం నీ మాటలు ధ్యానించి చూడగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. నీ బిడ్డలందరికీ కూడా తండ్రి నీ వాక్యంను గ్రహించే కృపను దయచేయమని, నీ పరిశుద్ధాత్మ ఆదరణ మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారా? ఉత్సాహంగా అంటే ఏంటి చెప్పండి? హుషారుగా ఉన్నారా? కొంచెం డల్గా అనిపిస్తున్నారు ఏంది? పక్కన వాళ్ళని అడగండి, డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంది అన్నాడు. ఏం లేదా? అందరం చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరినీ చూడడము నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మనం నమ్మిన దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన ఆత్మీయ జీవితంలో బలపడుతున్న కొలది అన్ని విషయంలో మనం అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గత కొన్ని వారాలుగా ఒక అంశమును మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఏంటి చెప్పండి? ఏంటి? మెగా చర్చ్. అందరం చెప్దాం, ఏంటి? మెగా చర్చ్. స్తోత్రం, హల్లెలూయా. మెగా చర్చ్ గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మెగా చర్చ్ అంటే ఏంటి చెప్పండి? మెగా చర్చ్ అంటే ఏంటి? మెగా అంటే ఏంటి? పెద్దది. ఏంటి? పెద్ద మందిరం, మెగా చర్చ్. మన మందిరము మెగా చర్చ్గా దేవుడు మారుస్తూ ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి మరికొన్ని విషయములు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మన యొక్క మందిరం యొక్క విజన్ ఏంటి అంటే, మన మందిరము మెగా చర్చ్గా మారాలి, అభివృద్ధి పరచబడాలి, మహాభివృద్ధి చెందాలి, అనేకులు ఈ ప్రదేశంలో దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఆ దృష్టితో, ఆ ఆలోచనతో ముందుకు సాగాలని దేవుని నామములో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యంలో ఉండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే, సమర్పణ గల సంఘ సభ్యులు. ఏంటి? సమర్పణ గల సంఘ సభ్యులు. సంఘ సభ్యులు అంటే ఎవరు? మీరేనా? సంఘ సభ్యులముగా, సమర్పణ గల సంఘ సభ్యులముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలు అందరూ కూడా ఒకటే దశలో, ఒకటే స్టేజ్లో ఉండరు. ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క స్టేజ్లో ఉంటా ఉంటుంది కదా. అందరి విశ్వాసము ఒకే పరిమితిలో ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కరి జీవిత విధానము ఒక్కొక్క స్థాయిలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాము. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సమస్త జనులు ఆయన యొద్దకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి. స్తోత్రం, హల్లెలూయా. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. స్తోత్రం. గొర్రెలు కాసుకునే కాపరి ఏం చేస్తాడంట? గొర్రెలను, మేకలను వేరుపరిచినట్లు దేవుడు కూడా వేరుపరుస్తానంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనము ఏ విధంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే గొర్రెలముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే క్రైస్తవులముగా దేవుని విశ్వసించిన తర్వాత వెంటనే మనము దేవుని గొర్రెలుగా మార్చబడతామంటే కాదు. 3 దశల గుండా మనము సాధారణంగా వెళ్తూ ఉంటాం. మొదటిది ఏంటి అంటే,
జింక దశ ఏంటి ఏంటి జింక దశ, డియర్ స్టేజ్. జింకలు తెలుసా? చూసినారు? ఎంతమంది చూసినారు జింకల్ని? ఎక్కడ చూసినారు? అడవిలో చూసినరా? కొంతమంది చూసినారు. ఇంకెక్కడ చూసినారు? జూ పార్క్లో చూసినారు. ఇంకెక్కడ చూసినారు? టీవీలో, ఫోన్లో చూడలే. కాబట్టి జింకలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. జింకలను మనం గమనించినట్లయితే సాధారణంగా ఒక దేవుని నమ్మిన బిడ్డ కూడా జింక దశలో మొదటిగా ఉంటాడు కదా. జింకలను మనం గమనిస్తే అవి సాధు చేయబడని జంతువులు కదా. సాధు చేయబడనివి అంటే ఏంటి చెప్పండి? సాధు చేయబడకపోవడం అంటే ఏంటి? సాధు చేయబడడం అంటే మనుషులకు అలవాటు లేని జంతువులుగా మనం చూస్తూ ఉంటాం కదా. జింకలు మనం చూసినాం అనుకో, అడవిలో ఏం చేస్తాయి? మనల్ని చూసినాయి అనుకో, ఉంటాయి అక్కడ, వెంటనే ఏం చేస్తాయి? ఉరుకుతూనే ఉంటాయి, ఎగురుతాయి. ఒక వీడియోలో నేను కొంతకాలం ముందు చూశాను. అది జింక చాలా వేగంగా ఉరుకుతుంది, అదేవిధంగా చాలా దూరం కూడా దూకుతాయి, చాలా ఎత్తు కూడా ఎగురుతాయి అవి. ఒక వీడియోలో చూస్తే అది రోడ్డుని ఒక జంపుతోటి దాటేసింది, అది ఎగిరి చాలా దూరం దూకుతాయి అవి. అందుకే దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాం, మన కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వలె, లేడి అంటే కూడా జింకనే. లేడి కాళ్ళు అంటే చాలా బలంగా ఉంటాయి, చాలా వేగంగా పనిచేస్తూ ఉంటాయి కదా. అయితే దేవుని నమ్మిన వారు మొదటిగా జింక దశలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని నమ్మిన తర్వాత దేవుని సేవకులు లేదంటే విశ్వాసులు వాళ్ళని కలవడానికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే జంప్ అవుతూ ఉంటారంట. హల్లెలూయా. చూసినరా అట్లా ఎప్పుడైనా? కొందరు మనలో కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండి మెల్లమెల్లగా మారిన వాళ్ళే. కొంతకాలం క్రితం ఒక ఊరికి వెళ్తే నన్ను చూడంగానే ఏం చేస్తారో తెలుసా? జింకలు ఎగిరినట్టు ఎగురుకుంటూ వెళ్ళిపోతారు, మాయమైపోతారు. కొందరైతే ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని తలుపులు తీస్తలేరు. అంటే వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? ఆత్మీయ జీవితంలో జింకలు. బిషప్ డాగ్ గారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఒకరింటికి వెళ్ళాడంట విజిట్ చేయడానికి, ఒక సిస్టర్ని విజిట్ చేయడానికి వెళ్తే వాళ్ళ చెల్లి డోర్ తీసిందంట. అమ్మ ఇట్లా సిస్టర్ గురించి వచ్చాము అంటే ఆమె లేదు, బయటికి వెళ్ళిందని చెప్పిందంట. కొంతకాలం తర్వాత ఆమె బలపడ్డ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజు పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆమె ఎక్కడుందంటే ఇంట్లోనే ఉంది, వరండాల వెనక ఉండి ఏం చెప్పిస్తుంది? లేదు దాచుకుంటాయి జింకలు. చూసినరా? ఎగిరి తప్పించుకోవడానికి లేదంటే దాచుకోవడానికి, కలవడానికి ఇష్టపడకుండా జీవిస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా ప్రథమ దశగా మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుని నమ్మి కొంతమందిని దేవుని మందిరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు జింకల్లా చేస్తుంటారు. అంటే దొరకకుండా, తప్పించుకుంటూ, కనబడకుండా జీవించడం మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ దశలో నుండి వాళ్ళను మనం జాగ్రత్తగా కొంత కేర్ తీసుకొని నడిపించగలిగితే వాళ్ళు ఆ దశ నుండి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. రెండో దశ ఏంటి అంటే, ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? రెండవ దశ ఏంటంటే మేక దశ. ఏంటి? మేకలు తెలుసా? ఎంతమందికి మేకలు ఉన్నాయి? హల్లెలూయా. మేక దశలో మనం చూస్తూ ఉంటాం, మేకలు గొర్రెలు వేరు. మేకలు సాధు చేయబడతాయి కదా, కానీ పూర్తిగా మాటను వినని వైఖరి మనం చూస్తూ ఉంటాం. రోడ్డు మీద గొర్రెలను తోలుకొని పోవడం ఈజీనా, మేకలు తోలుకొని పోవడం ఈజీనా? ఎందుకు చెప్పండి? మేకలు ఏం చేస్తాయి? అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. దేవుని నమ్మిన వాళ్ళు కూడా జింకలుగా ఉంటారు, ముందు ఎగిరిపోతూ ఉంటారు, తప్పించుకుంటూ ఉంటారు. మెల్లగా మేకలతో లాగా మారిన తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంచెం వింటారు, మాట వింటారు, కానీ పూర్తిగా లోబడరు. ఏదైనా అక్కడ నచ్చింది అనుకో, ఒక చెట్టు కనిపించింది అనుకో, ఏం చేస్తుంది? అది పోయి తింటూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏదైనా కనిపించింది అనుకో, ఇటు పోతుంది.
అలాంటి స్థితిలో జీవిస్తూ ఉంటారు. అంటే ఈ దశలో వారి మీద మనం ఆధారపడలేం, వాటి మీద ఆధారపడలేం. ఖచ్చితంగా ఇవి సరైన మార్గంలో వస్తాయి, మాట వింటాయని వాటి మీద మనము నమ్మకం ఉంచలేని పరిస్థితి. హల్లెలూయా. అయితే దేవుని సేవకులుగా దేవుని నమ్మిన వారిని ఆ దశలో నుండి అభివృద్ధి పరచడానికి దేవుని సేవకులు ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం వింటున్న కొలది మనము జింకల నుంచి ఎలా మారుతామో, మీ పక్కన వాళ్ళు అడగండి, నువ్వు జింకవా అమ్మా మేకవా అని అడగండి. ఏంటంట చెప్పలేదా? మేకలు పూర్తిగా వినవు, విన్నట్టుగా వింటుంటాయి కానీ పూర్తిగా లోబడని స్వభావం మనం చూస్తూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మేకల్ని కాయడం కొంచెం కష్టమే, జింకలను అయితే భలే కష్టము. తర్వాత కష్టం ఏంటి అంటే మేకల్ని కూడా ఇబ్బందే. కొన్నిసార్లు అటు ఇటు మాటినకుండా పోయి అవి తగిలించుకునే ఇబ్బందులు పడుతుంటాయి, ఏదైనా దాన్ని దాడి చేసే అవకాశాలు ఉంటుంటాయి. ఒక మందలాగా వెళ్ళవు అవి, కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటుంటాయి కదా. ఒక మందలాగా వెళ్తుంటే ఇబ్బంది ఉండదు. సడన్గా ఇది పక్కకి వెళ్ళింది అనుకో ఏమవుతుంది, రోడ్డు మీద వెళ్తుంది అనుకో ఏమవుతుంది, ఏదైనా బండ్లు రావచ్చు, లేదంటే ఇంకా కొంచెం దూరం తప్పిపోయింది అనుకో ఏదైనా జంతువు దాన్ని కుక్కలో ఏవైనా కరిసే అవకాశం ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, నల్గొండలో ఉన్నప్పుడు ఒక మేకపిల్లని 4-5 కుక్కలు పట్టి దాన్ని బాగా కరిచినాయి. కరిచినప్పుడు ఎవరు మామయ్య వాళ్ళు అనుకుంటా, ఎవరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ కుక్కల్ని ధరిమేసి ఆ మేకపిల్లను తీసుకొని వచ్చినారు. కొంత దానికి ఏమో పసుపు అవి రాసిండ్రు, ఏదో ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిరు కానీ చనిపోయింది. ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఎందుకు అంటే కుక్కలు దాడి చేస్తాయి, ఏవైనా జంతువులు వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే తన గుంపుతోటి అది ముందుకు వెళ్ళదు, కాపరి మాట పూర్తిగా వినని స్వభావం. దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. హల్లెలూయా. 3వ దశ ఏంటి అంటే గొర్రె దశ. ఏంటి? గొర్రె దశ. హల్లెలూయా. ఈ 3 దశలలో శ్రేష్టమైన దశ ఏదో తెలుసా? గొర్రెగా ఉండే దశ. హల్లెలూయా. గొర్రెగా ఉండడం అనేది శ్రేష్టమైన విషయంగా మనం చూస్తూ ఉంటాం. కాపరిగా తన సంఘ సభ్యులందరూ కూడా ఏ దశలో ఉండాలని కాపరి కోరుకోవాలి అంటే ఎట్లుండాలి? గొర్రెలుగా ఉంటే కాపరికి తేలికగా ఉంటుంది. కానీ కొంతమంది ఎలా ఉంటుంటారు అంటే జింకల దశలో. ఎవరైతే జింకలుగా ఉన్నారో యేసు నామములో మేకలుగా మార్చబడుదురుగాక. ఎవరైతే మేకలుగా ఉన్నారో గొర్రెలుగా మార్చబడుదురుగాక. ఆత్మీయ జీవితం అంటే మీరేం నిజంగా మేకలు అయిపోరులే, అలాంటి స్వభావం. స్తోత్రం. హల్లెలూయా. మన మందిరంలో చాలా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందుని బట్టి హల్లెలూయా. అలాంటి స్వభావం కలిగి మనం జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి ఆలోచన కలిగి, గొర్రెలు సాధు చేయబడిన జంతువులు అవి. కాపరి మాట ఎక్కువగా వినే జంతువు ఏదైనా ఉంది అంటే గొర్రెలే కదా. గొర్రెలు ఎవరి మీద ఆధారపడతాయి తెలుసా? కాపరి మీదనే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఎవరి మీద ఆధారపడతాయి? కాపరి మీద. నడిపిస్తూ ఉంటాడు గొర్రెలు. కాపరి ముందుగా వెళ్తుంటే అవన్నీ కూడా వెనక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఆధారపడే జీవులలో చాలా ముఖ్యమైన జంతువు ఏది అంటే గొర్రె. కొన్ని జంతువులు ఆధారపడవు, చూసినరా? ఏంటి చెప్పండి ఉదాహరణకి? పాములు ఆధారపడవు, బల్లులు ఆధారపడతాయా? మనుషులతోటి వాడికి అవసరమే లేదు, మనిషి ఉన్నా బతుకుతాయి, వాడి జీవితం అదే. కానీ గొర్రెల పరిస్థితి అట్లా కాదు. గొర్రెలు ఎవరి మీద ఆధారపడాలి? కాపరి మీద. ఒక గొర్రె అటు ఇటు ఏడైనా రోడ్డు మీద ఒకటే పోతుంది దానికి ఏం చేస్తారు తెలుసా? ఎవరి కళ్ళలైనా పడితే మాయం. అదే ఏదైనా జంతువు, క్రూర మృగం, కుక్కల చేతిలో పడ్డా కానీ దానికి ఇబ్బందే. ఏ పరిస్థితిలో అయినా కానీ అది ఒక కాపరి మీద ఆధారపడి ముందుకు సాగితే దాని జీవితం మంచిగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద, దేవుడిచ్చిన కాపర్లను ఆధారం చేసుకొని ముందుకు సాగడం అనేది మనకి దీవెన, అది మనకు సంరక్షణ. కొన్నిసార్లు అనుకుంటుంటాం వాళ్ళ మాట ఏంది వినేది, వీళ్ళ మాట ఏంది వినేది. వాళ్ళ మాట వింటే నీకు
సంరక్షణ కలుగుతుంది. అది నువ్వు అర్థం చేసుకోగలగాలి. నా పైన ఉన్న కాపర్ల మాట నేను వింటాను, ఎందుకంటే అది నన్ను సురక్షితమైన మార్గంలో నడిపిస్తుంది. అది నాకు సంరక్షణ కలుగజేస్తుంది. ఒక కాపరి గొర్రెల్ని ఒక ప్లేస్లో పెట్టి వెళ్తున్నాడు అంటే వాటికి కావలసినవన్నీ కూడా చూసుకుంటాడు. హల్లెలూయా. ఎవరైనా గొర్రెల కాపర్లు అడవిలో గొర్రెలు ఇచ్చిపెట్టి వస్తారా? రారు. వాటితోటే ఉంటారు, పగలైన వాటితోటే ఉంటారు, రాత్రైనా. ఎందుకు అంటే వాటికి కాపరి అవసరం. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మన జీవితంలో కూడా కాపరి యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. గొర్రె స్వభావం కలిగి ఉండడం అంటే నమ్మకముగా, సమర్పణ కలిగి, ఆధారపడగలిగిన విశ్వాసిగా, సంఘ సభ్యునిగా నువ్వు జీవించడము. స్తోత్రం, హల్లెలూయా. నీ మీద ఆధారపడగలుగుతారా ఎవరైనా? కాపరి నీ మీద ఆధారపడగలుగుతారా? అంటే పలానా వ్యక్తి వస్తానంటే వస్తాడు, చేస్తానంటే చేస్తాడు, ఒకవేళ చేయనన్నా కానీ చేయమంటే చేస్తాడు అనే నీ మీద ఆధారపడే పరిస్థితి ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తా, నేను ఎట్లయినా ఉంటా అని వాళ్ళందరూ ఏ స్టేజ్లో ఉన్నారు? మేకర్ స్టేజ్. అసలు కనిపించకుండా అక్కడక్కడ ఎగురుకుంటూ దాచుకుంటూ అప్పుడప్పుడు కనిపించి ప్రైజ్ లార్డ్ చెప్తుంటారు. వాళ్ళు ఏం స్టేజీ? జింక స్టేజ్. జింకలన్నీ అడవిలో ఉంటాయి, అడవిలో ఇంకా ప్రమాదకరం. మేకలైనా కొంచెం కాపరి సంరక్షణలో కొంచెం జీవించే అవకాశం ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం అందరం కూడా దేవుని బిడ్డలముగా గొర్రెల స్వభావం కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా. అయితే కొన్ని విషయములు, 3 విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం చెప్పండి? 3 దశలు. ఫస్ట్ది ఏంటి? జింక. రెండవది మేక. మూడవది గొర్రె. హల్లెలూయా. మనం ఏ స్టేజ్లో ఉండాలని ప్రయాసపడాలి? గొర్రెల్లాగా ఉండాలి. హల్లెలూయా. గొర్రెల్లాగా ఉండడం అనేది దీవెన. ఆయన మన కాపరిగా ఉంటా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మరికొన్ని విషయములు దేవుని వాక్యంలోని మనం ధ్యానించుకుందాం. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, శాశ్వతమైన చర్చి సభ్యునిగా ఉండండి, స్థిరమైన చర్చి మెంబర్గా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? స్థిరమైన చర్చ్ మెంబర్గా ఉండాలనేది నీ యొక్క ఆకాంక్షగా ఉండాలి. స్థిరత్వం ఉండాలి. స్థిరమైన విశ్వాసిగా, సంఘ సభ్యునిగా ఉండాలి. అస్థిరంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? స్థిరత్వం లేకుండా అంటారా? అంటే కుదుటుగా ఒక దగ్గర ఉండలేని పరిస్థితి. స్థిరులముగా, శాశ్వత కాలంగా మనము ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒక ప్రదేశములో మనం నాటబడిన స్థితిలో ఉండాలి. అందుకే దేవుడు అనేక సార్లు ఆయన బిడ్డలను ఎలా పోల్చాడు అంటే వృక్షములతో పోల్చాడు, చెట్లతో పోల్చాడు. చెట్లు ఊకంటే అక్కడికి ఇక్కడికి మారుతుంటాయా? కొంతమంది జీవితాలు మాత్రము అట్లనే మారుతూ ఉంటాయి. మనం అందరము ఒక దగ్గర స్థిరంగా ఉండాలనే ఆలోచన కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? స్థిరత్వము కలిగి మనము ముందుకు సాగాలి. మీ మందిరం ఏది అంటే ఏం చెప్పాలి? చెప్పండి. ఏం మందిరం అంటే ఏం చెప్పాలి? షాలోమ్ ఆశ్రమం చర్చ్ అని చెప్పాలి. నేను అక్కడ స్థిరంగా ఒక సంఘ సభ్యుడిని చెప్పే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. కొన్ని మందిరాలలో మెంబర్షిప్ కార్డ్స్ కూడా ఇస్తారంట. మనం ఒక మందిరములో చేరి ఆ మందిర సభ్యులముగా మనం జీవించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. స్థిరంగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు కదా. ఒక వ్యక్తిని నువ్వు ఉద్యోగానికి పెట్టుకుంటున్నావు, వ్యాపారంలో పెట్టుకుంటున్నావు, అతడు స్థిరంగా ఉండాలని కోరుకుంటావా? మధ్యలో విడిచిపెట్టాలని కోరుకుంటావా? చెప్పండి, వాస్తవంగా చెప్పండి. ఏదైనా నువ్వు పనికి ఒక అతన్ని తీసుకుంటున్నావు, ఆయన స్థిరంగా నీ దగ్గర ఎక్కువ కాలం జీవించాలి, ఉండాలి అని కోరుకుంటావా? లేదంటే 2 రోజులు వచ్చి మానేసే వాళ్ళని తీసుకుంటావా? దేవుడు కూడా అదే కదా కోరుకునేది. ఒక వ్యక్తిని ఎక్కువ కాలం నడిపిస్తున్న కొలది వాళ్ళ ఆత్మీయ జీవితం బలపడుతూ వాళ్ళ ఆలోచన విధానం మెరుగుపడతా ఉంటుంది.
కాబట్టి స్థిరంగా ఉండాలనే ఆలోచన మన జీవితంలో ఉండాలి. కొంతమందికి స్థిరంగా ఉండాలనే ఆలోచన లేదు, అందుకే ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. మన మందిరంలో కూడా కొంతమంది వేరే ప్రదేశాలకు, వేరే మందిరాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్థిరత్వము లేదు. కష్ట సమయాల్లో ఇబ్బందులు ఏవైనా వచ్చినప్పుడు, ఏదైనా కొంత ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా మాట అనగానే ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా, ఇది నా మందిరం, నేను ఇక్కడనే ఉంటాననే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, అలాంటి స్థితిలో నువ్వు జీవించాలి. దేవుడు కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. మనం స్థిరులముగా ఉండాలి. హల్లెలూయా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒక మందిరానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు జరగడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. కొంతమంది ఆ మందిరం ఈ మందిరం అటు ఇటు మారి ఇబ్బందులు తెచ్చుకుంటారు. ఎక్కడ నువ్వు నాటబడితే అక్కడ ఫలించి అభివృద్ధి చెందుతావు. కొంతకాలం క్రితము మన కాలనీలోనే ఒక పెద్ద ఆమె చనిపోయింది. ఆమె పేరు దానమ్మ అనుకుంటా. కొంతమందికి మనం తెలిసి ఉంటారు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. పెద్ద ముసలామ. ఆమె మన మందిరానికి రెగ్యులర్గా వచ్చినాము కాదు, ఇక్కడ జీవించేటామనో కాదనుకుంటా. కానీ కొన్ని నెలల ముందు మన కాలనీలో ఉంటుండేది ముసలామ. ఆరోగ్యం బాగాలేదు ఆమెకి. ఆమె కొన్నిసార్లు మందిరానికి వచ్చింది. అయితే ఒకరోజు నేను చర్చి దగ్గరికి వచ్చి కొన్ని చర్చి దగ్గర అయ్యే పనులు చేస్తా ఉన్నారా? డిస్టర్బెన్స్లు కలగొద్దు. అట్లనే అందరు నా వైపు చూడండి ఒకసారి. హల్లెలూయా. నిద్ర వస్తే దయచేసి నిలబడండి. మీ పక్కన వాళ్ళకి నిద్ర వచ్చేటట్టు చేయకండి, ఓకేనా? ఏం చెప్తున్నా? ఒక ముసలామ గురించి చెప్తా ఉన్నా. ఆమె మన మందిరానికి ఎప్పుడో ఒకసారి వచ్చింది అంతే. పెద్ద మన సభ్యురాలు కూడా ఏం కాదు. కానీ ఆమె చనిపోయినప్పుడు ఆమె సమాధి చేయడానికి ఎవరు లేరు. అయితే నాకు తెలిసినప్పుడు మన పిల్లలు చెప్పినారు, ఇట్లా ముసలామ చనిపోయిందని చెప్పినప్పుడు నేను వెళ్ళాను ఒకసారి చూసి రావడానికి. వెళ్తే సమాధి చేయడానికి ఎవరు లేరు. ఆమె దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. లేదన్నప్పుడు అయ్యా ఎట్లా చేయాలో మాకు తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు నేనే వెళ్ళి ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా జరిపించి వచ్చాను. హల్లెలూయా. నాతో పిల్లలు కూడా ఉన్నట్టున్నారు కొంతమంది. అంటే ఒక మందిరానికి నువ్వు చెందినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చివరి వరకు నిన్ను నడిపించడానికి అవకాశం ఉంటుంది. నీకు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మన మరణము కూడా అనేకులకు రక్షణకరంగా మారే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే సంఘము నుండి మనల్ని మనం వేరుపరుచుకుంటామో మనకు తోడుగా ఎవరు నిలబడతారు? ఎందుకంటే నీ సంఘం ఎవరు, నువ్వు ఏ సంఘము చెందినవారు అంటే ముందుకు లేని పరిస్థితి, స్థిరత్వం లేని పరిస్థితి. అదే ఒక మందిరానికి చెందితే మందిరం అంతా కుటుంబం కదా, మందిరం వాళ్ళు ముందుంటారు కదా, సంఘ కాపరి మన గురించి ప్రార్థన చేస్తాడు కదా, మన గురించి ఆలోచన చేస్తారు కదా. కొన్నిసార్లు మనమే స్థిరత్వం లేకుండా వచ్చే దీవెనలు పోగొట్టుకుంటా ఉంటాం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని బిడలముగా స్థిరంగా నా జీవితము ఇక్కడ దేవుడు నన్ను నిలబెట్టాడని స్థిరమైన ఆలోచన కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. మీ అందరి గురించి నాకు కూడా స్థిరమైన ఆలోచనలు ఉన్నాయి. చివరి వరకు దేవుని బిడలముగా మనం జీవిస్తూ నడిపించడానికి మన మందిరములో సేవకులు నిలబడతా ఉంటారు. హల్లెలూయా. మన మందిరములో కొన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినాయి తెలుసా? కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు, గొడవలు. అలాంటి సమయాల్లో కూడా ఏం చేయాలో అర్థం కాలే. కొంతమంది నిలబడతారు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు. కొంతమంది బలంగా నిలబడి మా కుటుంబానికి తోడుగా ఉన్నారు. ఎలాగైనా దేవుని బిడ్డలు తప్పిపోకూడదు, ఇక్కడ మందిరం నడవాలి. అనేకులు మళ్ళీ వారి జీవితములు మళ్ళీ ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారని నాన్న ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఇక్కడ నిలబడ్డం అంత చిన్న విషయం కాదు, ఎన్నో వార్నింగ్స్. హల్లెలూయా. నిలబడగలగాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? స్థిరమైన సభ్యులముగా మనం జీవించడానికి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఒక యాపిల్ చెట్టుని తీసుకొచ్చి మీ ఇంట్లో నాటుకోండి. యాపిల్స్ తిన్నారా? యాపిల్ గింజలు తీసుకొని మీ ఇంట్లో నాటండి. చెట్టు పెరుగుతుందా? ఎంతమంది నాటినారు? ఎవరైనా యాపిల్ గింజలు పెట్టినారు? కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. పెరిగిందా? ఎందుకు పెరగలేదు చెప్పండి? కరెక్టే.
ఏంటి అంటే యాపిల్ చెట్లు మొలిసే భూమి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అన్ని దగ్గరలో మొలవవు. యాపిల్ చెట్లు ఎక్కడ మొలుస్తాయి చెప్పండి? చల్లటి ప్రదేశాలలో దానికి అనుకూల ప్రదేశం ఉంటేనే అది ఫలిస్తుంది. నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర లేదంటే నీ గార్డెన్లో పెట్టుకుంటే అది ప్రయోజనం లేదు. అదేవిధంగా నీ జీవితము, కొందరి ఆత్మీయ జీవితములు ఎదగవు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా వేరే ప్లేసులకి వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అరే ఈ ప్లేస్ బాగుంది కదా, ఆ ప్లేస్ బాగుంది కదా, అక్కడ బాగుంది కదా అని అటు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం బలపడే ప్రదేశంలో వాళ్ళు లేరు. దానివలన వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఉండదు. కొన్నిసార్లు చనిపోయే పరిస్థితి, ఆత్మీయ జీవితంలో క్షీణించిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం స్థిరమైన సంఘ సభ్యులుగా యేసు నామములో ఉందుముగాక. హల్లెలూయా. అదేవిధంగా రెండవ విషయం, ఇందాక 3 కదా, సరే అది స్థిరమైన సభ్యులంగా ఉండడము 4వ విషయము. ఫస్ట్ది ఏంటి చెప్పండి? కాదు, ఫస్ట్ది ఏంటి? జింక. రెండవది, మూడవది చూసారా, అందరికీ తెలిసిపోయింది. 4వది ఏంటి? గొర్రెల స్వభావం వచ్చిందంటే స్థిరమైన స్వభావం కలిగి జీవించాలి. మనం అందరం స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేనిది ఎవరో తెలుసా? అపవాదే. సాతానికి స్థిరత్వం లేదు. దేవుని దగ్గరికి ఒకసారి సాతాన్ వెళ్ళి ఏం చెప్తాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నట్ట. అటు ఇటు తిరిగేది ఎవరు? మనం ఒక ప్లేస్లో నాటబడితే అక్కడే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా 5వ విషయం ఏంటి అంటే, చర్చి గురించి మంచి విషయాలు చెప్పాలి. ఏంటి? మందిరము గురించి మంచి విషయాలు చెప్పాలి. మన మందిరం గురించి మనం ఏం చెప్పే బిడలంగా ఉండాలి? మంచి విషయాలు చెప్పే బిడలంగా ఉండాలి. వింటున్నారమ్మా? వెనక ఉన్న వాళ్ళు మందిరం గురించి ఏం చెప్పాలి? కొంతమందికి నోరు తెరిస్తే మంచి విషయాలు రావు. ఏమొస్తాయి చెప్పండి? చెడ్డ మాటలు, లేదంటే బాధ పెట్టే మాటలే. అంటే ఆ పరిస్థితిని వ్యతిరేకంగా చూపించే మాటలు అలవాటు అయిపోయి ఉంటాయి కొంతమందికి. అట్లాంటి జీవితంలో మనం జీవించొద్దు. మన మందిరం గురించి మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మందిరం గురించి మనం మంచి చెప్పే స్థితిలో ఉన్నామా? మీ పక్కన వాళ్ళని అడగండి, మందిరం గురించి ఏం చెప్తున్నావు అని అడగండి. మనం మంచి చెప్పే స్థితిలో ఉండాలి. మంచి చూచున్నట్లుగా మన కళ్ళు తెరవబడును గాక. మంచి విషయముల మీద మనము ఆలోచన కలిగి ఉండాలి. మన మందిరము చాలా శ్రేష్టమైన మందిరం. దేవుడు మనకిచ్చిన దీవెన ఈ ప్రదేశం. ఎంతోమంది ప్రార్థన పూర్వకంగా, ప్రార్థనలతోటి అదేవిధంగా అనేకులు ప్రార్థన పూర్వకంగా సహాయం చేయడం వలన ఈ ప్రదేశంలో మందిరం కట్టబడింది. హల్లెలూయా. ఈ మందిరం కట్టడం వెనక ఎంతో ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో ప్రయాసం ఉంది. ఈ మందిరంలోకి వచ్చి అనేకుల జీవితములు దీవించబడ్డాయి. హల్లెలూయా. ఈ ప్రదేశంలో దేవుని కార్యములు జరిగాయి, గొప్ప కార్యములు. మనుషులకు అసాధ్యమైన కార్యములు ఈ ప్రదేశంలో దేవుడు సాధ్యపరుస్తా ఉన్నాడు. ఆ విషయాలు నువ్వు చెప్పే స్థితిలో ఉన్నావా? కొంతమంది ఏమో చెడు చెప్తారు, కొంతమంది ఏమో మంచి చెప్తారు, కొందరేమో ఏం చెప్పరు. వింటున్నారా? కొందరు ఏం చెప్తారు? రెండవది, కొందరు మంచి చెప్తారు. మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చెడు చెప్తా ఉంటారు మందిరాల గురించి. అపవాదు చేసే పని అదే. ఇప్పుడు సాధారణంగా మనం గమనించండి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నామమ్మా. ఆ స్కూల్ గురించి కనుక్కుంటామా? కనుక్కోకుండా ఉట్టిగానే ఏం చేస్తాం? స్కూల్లో కనుక్కుంటాం. కనుక్కున్నప్పుడు ఆ స్కూల్ గురించి నీకు మంచి చెబితే ఆ స్కూల్లో జాయిన్ చేస్తావా? చెడు చెప్తే స్కూల్లో జాయిన్ చేస్తావా? అంటే మంచి మాటలు, విషయములు చెప్పినప్పుడు దాంట్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అదే స్కూల్ గురించి చెడు విన్నామనుకో, దాంట్లో జాయిన్ చేసే అవకాశం ఏమైపోతుందంటే తగ్గుతూ ఉంటుంది. అపవాది ఏం చేస్తాడో తెలుసా? మందిరాల గురించి చెడు విషయాలు, చెడు పుకారులు పుట్టిస్తూ ఉంటాడు. తద్వారా ఏం జరుగుతుందంటే మందిరానికి రాకుండా అపవాది ఆపేస్తా ఉంటాడు. కొన్నిసార్లు చూస్తుంటాం కదా,
కొన్ని స్కూళ్ళు, కొన్ని 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 ఫౌండేషన్స్, కొన్ని ఆఫీసెస్ గురించి కూడా చెడు వింటూ ఉంటాం. కానీ వాస్తవానికి అవి మంచివే, వాస్తవానికి మంచివే. కానీ చెడు మాటలు వినడం ద్వారా దానికి ఒక చెడు అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అందుకే మనము మందిరం గురించి ఏ విధంగా మాట్లాడాలి? మంచి అసలు మాట్లాడకుండా కూడా ఉండొద్దు. కొంతమంది నేను మంచి చెప్పను, నువ్వు మంచి చెప్పను చెడు చెప్పను వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు ఏం చెప్పే వ్యక్తిగా ఉండాలంటే మంచి చెప్పే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు దీవించబడతలేవా? నీ జీవితం మార్చబడతలేదా? నువ్వు దేవుని వాక్యాన్ని వింటలేవా? దేవుని ఆరాధించట్లేవా? దేవుని ప్రార్థన చేస్తలేవా? ఇవన్నీ నీ జీవితంలో జరగట్లేవా? నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటే అది కూడా కరెక్ట్ కాదు. దేవుని మందిరం గురించి మంచి చెప్పే స్థితిలో ఉండాలి. మన మందిరం గురించి మంచి చెప్పే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మందిరం గురించి మంచి చెప్పే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం మంచి చెప్పినప్పుడు అనేకులు ఆ మాటలు విని దేవుని దగ్గరికి, మందిరానికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదో మనం కల్పించుకొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన మందిరం దీవించబడిన మందిరం, మన మందిరం సుందరమైన మందిరం, మన మందిరం ఆశీర్వదించబడిన మందిరం. మనకు మంచి కాపరులను దేవుడు ఇచ్చాడు. మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఈ మందిరానికి వచ్చిన వారి జీవితంలో, అందరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. అనేకులు రక్షణ పొందుతున్నారు, అనేకులు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు. హల్లెలూయా! అందరూ చేతులెత్తి హల్లెలూయా! మనం మంచి చెప్పే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా! అప్పుడు అనేకులు దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. రివ్యూస్ అనేది ఇంపార్టెంట్. కొన్ని ప్లేసెస్కి హోటల్స్, లేదంటే కొన్ని ఇంకేముంటాయి చెప్పండి, హోటల్స్ అయినా ఏవైనా ప్రోడక్ట్స్కి అయినా రివ్యూస్ ఉంటాయి. చూసిండ్రు అమెజాన్లో? ఎంతమంది ఏదైనా కొనే ముందు రివ్యూస్ చూస్తారు? ఖచ్చితంగా చూస్తారు కదా. ఏం చేస్తారంటే అక్కడ స్టార్స్ ఉంటాయి. అసలు ఈ సంగతి ఏంది, బాగానే ప్రోడక్ట్ మంచిగా కనిపిస్తుంది, కానీ అసలు వాడిన వాళ్ళు ఏమంటున్నారు అనేది కిందికి వస్తారు. దాంట్లో చూస్తాం. కొంతమంది ఏం పెడతారు, చాలా మంచిగా ఉంది. కొంతమంది ఏం పెడతారు, బాగలేదు. ఎక్కువ బాగాలేదని వింటున్నావు అంటే ఆ ప్రోడక్ట్ నువ్వు కొంటావా? తక్కువ ఉన్నా కానీ కొనం. ఎందుకు? బాగాలేదని అభిప్రాయం కలిగినందున. అపవాది కూడా అట్లా దాడి చేస్తూ ఉంటాడు. అందుకే మన మందిరంకి వచ్చి మనం అందరం కూడా మంచి మాట్లాడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా! మందిరంలో ఏదైనా ఇబ్బందులు ఉండవా అంటే కొన్నిసార్లు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. వాటిని నువ్వు చూసే వ్యక్తిగా ఉండొద్దు. నీకు వచ్చిన దీవెన, ఆశీర్వాదం పైన నీ దృష్టి ఉంచి నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా! అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎన్ని విషయాలైనాయి? 5. 6వ విషయం ఏంటి అంటే పాస్టర్ గురించి మంచి విషయాలు చెప్పాలి. ఏంటి? పాస్టర్ గురించి మంచి విషయాలు చెప్పే బిడలముగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా! అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమునందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా! ఇక్కడ దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ కూడా అపోస్తలుల బోధలో, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న సేవకులను, దైవ సేవకులను పూర్తిగా వెంబడిస్తున్నారు. ఎడతెగక అంటే స్టెడ్ ఫాస్ట్ అని ఉంది. ఇంకొక పదం ఏంటి అంటే కమిటెడ్ అనుకుంటా. ఇంకొక వర్షన్లో డెడికేషన్ అని ఉంటుంది. అంటే అంతగా దైవజనులు వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా! మనము దేవుని సేవకుల గురించి మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని సేవకుల గురించి మంచి చెప్పే స్థితిలో ఉన్నామా? ఇది కూడా మనం నేర్చుకోవాలి. అయ్యగారు ఏంది, అయ్యగారి గురించి మంచి చెప్పమని ఆయనే చెప్తున్నాడు. చెప్పాలి, కొన్ని విషయాలు కొన్ని తెలుసుకోవాలి. దేవుని సేవకుల గురించి నువ్వేం చెప్పాలి? మంచి చెప్పాలి. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? చెడు చేస్తుంటారు. అపవాది చేసే పనులు ఇవే. దేవుని సేవకుల మీద లేనిపోని నిందలు తీసుకొచ్చి మందిరమును, పరిచర్యను ఇబ్బంది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కాబట్టి మనం మందిరం సంఘ సభ్యులంగా దేవుని సేవకుల గురించి ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పకుండా ఉంటే మంచిదేనా? ఎవరైనా వచ్చి అయ్యగారి గురించి అడిగిరని అనుకో, నువ్వేం చెప్పాలి? అవునని కానీ కాదని కానీ చెప్పనయ్యా, అట్లుండొద్దు. దేవుని సేవకుల గురించి నిన్ను అడిగినప్పుడు నీకు తెలిసిన మంచి చెప్పాలి. సేవకులు నిన్ను ఏ విధంగా ఆదరించారు, దేవుని సేవకులు నిన్ను ఎలా నడిపించారో చెప్పకుండా అది కృతజ్ఞత కలిగిన వాళ్ళేనా చేసే పనేనాది? కృతజ్ఞత కలిగి వారి గురించి చెప్పే స్థితిలో ఉండాలి. నువ్వేదైనా దీవెన పొందుకున్నప్పుడు, నీ గురించి ప్రార్థన చేయబడినప్పుడు, నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగినప్పుడు వాళ్ళ గురించి చెప్పే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అనేక దేవుని సేవకుల మీద అపనిందలు తీసుకొస్తున్న వారు లేరా? నిందలు మా పరిచర్యలో, డాడీ వాళ్ళ పరిచర్యలో నేను ఎన్నో చూశాను. కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా మనం చేయని పనులకే మన మీద నిందలేస్తారు. బాధ అవుతుంది కదా? మనం ఎంత ప్రేమిస్తే కొన్నిసార్లు దానికి రివర్స్గా ఏం వస్తుందంటే బాధ, దుఃఖం వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. దాని వెనుక పని చేస్తుంది ఎవరు అంటే అపవాది. మనం అందరం కూడా మంచి చెప్పే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనము దేవుని బిడ్డలముగా దేవుని సేవకుల గురించి మంచి చెప్పే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు నేను హైదరాబాద్లో ఒకరు రిలేటివ్స్లో కొంచెం దూరం వాళ్ళు చనిపోయినప్పుడు హైదరాబాద్లో ఉంటే వెళ్ళాను. చనిపోయినప్పుడు వెళ్తే అక్కడ బయట కూర్చొని ఇక మాట్లాడుకుంటుంటారు కదా, ఆ ప్లేస్కి ఒక ఆయన వచ్చినాడు. చాలా డబ్బు ఉన్న ఆయన, డబ్బు పేరు పలుకుబడి ఉన్న ఆయన వచ్చి, నేను కూర్చుంటే నా పక్కన ఒకరు, ఇంకా పక్కన ఆయన కూడా కూర్చున్నాడు. మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతూ ఉంటే ఇక మధ్యలో ఇక నా గురించి తెలిసింది. ఏం చేస్తుంటారంటే పరిచర్యలో పాస్టర్గా ముందుకు సాగుతున్నాను అని నేను చెప్తున్న తర్వాత ఒక పెద్ద దైవజనం గురించి తీసిండు. ఒక పెద్ద మెగా చర్చ్, ఆ పాస్టర్ గురించి తీసి ఆ పాస్టర్ని అంటా ఉన్నాడు. ఇక ఆ పాస్టర్ అంతా దొంగ, దోచుకుంటున్నాడు, ఆయన కరెక్ట్గా చేయట్లేడు అని లేనిపోని అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఇక బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. కానీ ఆయన ఎవరు అంటే పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి. నా పక్కన ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఏం మాట్లాడతలేడు, వింటా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళతో ఏదైనా మాట్లాడితే మనకి ఇబ్బంది కదా. వాళ్ళతో రేపటి నాడు ఏదైనా అవసరం వచ్చిందనుకో అనేసి కొన్నిసార్లు మౌనంగా ఉంటుంటాం. నేను చూసిన అట్లనే చెప్తా ఉన్నాడు. ఇక నేను మెల్లగా అన్నా, అయ్యా మీరు అక్కడికి వెళ్ళినారా ఆ మందిరానికి అంటే, ఆయన ఆ మందిరానికి చెందిన వ్యక్తి కాదు. ఆ మందిరం, ఆ కాపరి గురించి ఈయనకి పూర్తిగా తెలియదు, ఏది తెలియదు. కానీ సేవకుడిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నాడు. అట్లా అనడం కరెక్ట్ కాదు కదయ్యా. మీ చర్చి మీకు మంచిదే, ఆయన వేరే సహవాసం అంట, ఉంటే మాలాగా ఉండాలనే కాడికి పోయినాడు. అంటే వేరే వాళ్ళందరూ ఈయనకి ఎట్లా కనిపిస్తున్నారు అంటే అందరూ మంచి వాళ్ళు కానట్టు, వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళలాగా. నేను అన్న తర్వాత నేను 2-3 మాటలు అన్నా అట్లా దేవుని సేవకుల గురించి. అంటే మనకు తెలియదు కదా, అట్లా మాట్లాడకూడదు. నాకు తెలుసు ఆయన గురించి కొన్ని విషయంలో. ఆయన గొప్పగా పరిచయం చేస్తున్నాడు, ఎంతో ప్రయాసతోటి ఆయన ప్రయాసపడి సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు ప్రయాసపడితే ఈరోజు ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన పడిన ప్రయాస తెలీదు, ఆయనతో నువ్వు జీవించలేదు, ఆయనతో ముందుకు సాగలేదు, ఆయన గురించి నీకేం తెలియకుండా ఏదో కొన్ని తెలిసిన విషయాన్ని పట్టుకొని ఒక దేవుని సేవకుని గురించి మళ్ళీ తెలియని వాళ్ళ ముందు అంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు అన్నప్పుడు ఇక కొంచెం మొహం అటు ఇటు అయింది ఆయనది. ఇక లేచిండు, ఇక పోయి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడడానికి నాకు కూడా అంటే ఎందుకు అంటే వాళ్ళు సాధారణమైన వాళ్ళు అంటే కొంచెం ఈజీగా మాట్లాడవచ్చు. ఒక పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అట్లా మాట్లాడుతున్నప్పుడు మనం కొన్నిసార్లు మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే ఏమవుతుందో తెలుసా, అవన్నీ మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇంకోసారి మనం ఎప్పుడైనా ఆయన కలిసినాం అనుకో మళ్ళీ ఇలాంటివే చెప్తాడు. ఈసారి అతను నన్ను కలిసిండు అనుకో ఇలాంటి రిపీట్ అవుతాయి అనుకుంటారా? చెప్తాడు అదే ముచ్చట. నాకు ఎందుకు చెప్పలేడు? ఇంతకుముందు మాట్లాడితే
అది కరెక్ట్ కాదని చెప్పాను కాబట్టి ఈసారి ఆ విషయాలు నాకు చెప్పడు. ఇంకొకడు చెప్పాలన్నా కానీ ఆలోచిస్తాడు. నేను చెప్తుంది కరెక్ట్ కాదు కదా అనే ఆలోచన ఆయనకి రావాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయితే ఏంది. కొన్నిసార్లు అట్లని ఇక ఎగబడి కోపాలతోటి వాళ్ళు, కొంతమంది కోపాలు ఎక్కువ వస్తుంటాయి కదా, నాకు కూడా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ప్రేమతో చెప్పడానికి ప్రయాసపడాలి. యేసు ప్రభువును పట్టుకొని పోవడానికి సైనికులు వచ్చినప్పుడు ఒక అతనికి కోపం వచ్చింది. ఎవరికి? పేతురు కోపం వచ్చిందా రాలేదా? మా యేసయ్యని పట్టుకుపోతావని కత్తి తీసిండు. ఏం చేసిండు? చెవు నరికిండు. కోపం వచ్చింది. పేతురు గుట్టుకొని షార్ట్ టెంపర్ అనుకుంటా. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది చూసిండ్రా? చిన్న కోపానికే తిడతా ఉంటారు, కొడతా ఉంటారు. కోపాన్ని తగ్గించుకొని సరైన రీతిలో ముందుకు వెళ్ళాలి. మాట్లాడాలి, నిలబడాలి, కానీ సరైన రీతిలో ఆలోచించగలగాలి. దేవుని సేవకుల గురించి మనము నిలబడే స్థితిలో ఉంటున్నామా? దేవుని సేవకుల కొరకు మనం ముందడిగేసే స్థితిలో ఉంటున్నామా? సేవకుల గురించి మంచి చెప్పే స్థితిలో ఉంటున్నామా? నీ జీవితంలో సేవకులు పడుతున్న ప్రయాసాన్ని గుర్తించి వాళ్ళ గురించి మంచి చెప్పే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపర్లను ఇస్తాడు. మీకు మంచి కాపర్ ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? దేవుని తర్వాత పాస్టర్ గారు. ఎవరు మీకు మంచి కాపర్? ఎవరు? నేనే. అది మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మనకు కాపర్లను ఇస్తుంటాడు. కాబట్టి మన మందిరమునకు మంచి కాపరి ఎవరు అంటే దేవుని తర్వాతనే. ఎవరు అంటే నేనే. అదేవిధంగా నాకు మంచి గొర్రెలు ఎవరు అంటే మీరే. ఆ రీతిగా మనం ఆలోచించాలి. హల్లెలూయా. దేవుని బిడలంగా ఆ రీతిగా మనము ముందుకు సాగాలి. దేవుని సేవకులతోటి, దేవుడు మనకిచ్చిన కాపర్లతోటి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎందుకంటే మన కాపర్లకు మన జీవిత పరిస్థితుల గురించి చాలా విషయాలు తెలుసు. మనకు సలహాలు ఇవ్వాలన్నా, మనకి ఏదైనా చెప్పాలన్నా కానీ వాళ్ళను ఉపయోగించుకొని దేవుడు మనల్ని నడిపిస్తాడు. అవునా కదా? కొంతమంది ఒకటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు చూసిండ్రా? మన మధ్యలో ఉంది అమ్మ. ఆమెకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎడిపోతుందంటే గుంటూరుకి పోతుంది, హైదరాబాద్ పోయి, లేదంటే నల్గొండ, మిర్యాలగూడ పోయి ట్రైన్ ఎక్కాలి. అంతే కదా? ట్రైన్ ఎక్కి ఆడికి పోయి మందులు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడుకుంటుంది. ఎందుకు? ఆమె ఆరోగ్య పరిస్థితి ఆ డాక్టర్కి తెలుసు. ఆ మందులు వేసుకుంటే ఆమెకి రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా కాపరితోటి నువ్వు ఒక రిలేషన్షిప్, ఒక మంచి సహవాసం కలిగి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? మనం మందిరానికి, మన కాపరికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉంటున్నామా? ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నాను, ఒక పెద్ద మీటింగ్ అవుతుంది, వింటున్నారా? ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు. ఒక పెద్ద దైవజనుడు వచ్చి మీటింగ్ ఎక్కడ పెట్టాడంటే మన ప్లేస్లో పెట్టాడు. అదే రోజు మన మందిరంలో కూడా మీటింగ్ ఉంది. ఎంతమంది మన మందిరానికి వస్తారు? ఎంతమంది అక్కడికి వెళ్తారు? మన మందిరానికి వచ్చే వాళ్ళు ఎంతమంది? ఇవి కొన్ని ఆలోచన చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మన అయ్యగారు అంటే ఎప్పుడు ఉంటాడు, అయ్యగారు ఎప్పుడో ఒకసారి వచ్చిండు కదా, ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఆడికి పోతే అయిపోతుంది కదా. అది కరెక్టేనా? అట్లనే నేను మీటింగ్స్కి వెళ్ళొద్దని కూడా నేను చెప్పను. నేను కూడా వెళ్తాను మీటింగ్స్కి. ఎవరైనా దేవుని సేవకులు వస్తే వెళ్ళడము, వాళ్ళని కలవడం, వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ దీవెనే. కానీ ఏది ప్రాముఖ్యం అనేది మనము ఆలోచన చేయాలి. ఏది మన జీవితంలో ముఖ్యం అనేది ఆలోచన చేయాలి. నువ్వేదో అక్కడ పోయి ఆ పాస్టర్ తోటి ప్రార్థన చేయించుకోవడం మంచి ఆలోచనే. ఇక్కడ నీ దేవుని సేవకుని, అంటే నీకున్న పనిని విడిచిపెట్టి, నీకున్న ప్రోగ్రామ్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్తే ప్రార్థన చేసిన దీవించేది ఎవరు చెప్పండి? దేవుడు గమనించడా ఇదంతా? నీ సేవకుడిని విడిచిపెట్టి నువ్వు వీడికి వస్తే ఇదంతా ఎవరు గమనిస్తున్నారు కదా? దేవుని దృష్టిలో మనం కరెక్ట్ చేసినట్టేనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. మన కాపరికి మనం ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని మందిరాలలో ఎక్కువ గౌరవం ఎవరికి ఇస్తారంటే గెస్ట్ స్పీకర్స్కి. ఎవరైనా స్పెషల్ స్పీకర్స్ వస్తారు చూసినరా, అప్పుడు అబ్బాబాబా చప్పట్లు, వీలలు.
అరుపులు ఇవన్నీ వినిపిస్తాయి. ప్రతిరోజు వస్తున్న అయ్యగారిని చూస్తే మాత్రం చెప్పట్లేదు, వీళ్ళని లేవు. ఈయన ప్రతివారం ఉండేట ఆయన, ఈయనకేంది ప్రతివారం ఉంటుండు కాబట్టి ఆయనకి ఎక్కువ కొట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. మంచిదే, వచ్చిన వాళ్ళని అందుకే నేను చప్పట్లు కొట్టిస్తుండే. ఎవరైనా దేవుని సేవకులు వస్తే నేను చేసే పని ఏం చెప్పండి, ఏం చేపిస్తా, ఒకసారి కొడదాం. దేవుని సేవకులు వచ్చినప్పుడు నిలబడి చప్పట్లు కొట్టమని చెప్తా ఉంటా. వాళ్ళని గౌరవించడం ఆశీర్వాదం. అదేవిధంగా మన సేవకులను కూడా మనము గౌరవించే స్థితిలో ఉండాలి. మన సేవకుల గురించి మంచి చెప్పే స్థితిలో ఉండాలి. దేవుని మందిరంలో ఏదైనా పనిలో నువ్వు వాడబడుతున్నావు అంటే దేవుని సేవకుని గురించి మంచి చెప్పాలి. కొంతమంది దేవుని పరిచర్యలో వాడబడుతూ మందిరంలోనే ఉంటారు, సేవకుని గురించి అంతా రివర్స్ చెప్తా ఉంటారు. మన అయ్యగారు ఏంది, మన అయ్యగారు ఏం చెప్తారు, ఎక్కువ వాక్యం చెప్తాడు, ఇంకా అట్లేం చెప్పమంటున్నారు. కానీ ఇంకా అయ్యగారు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేను వేరే పాస్టర్ గారిని చూసినా ఎక్కడ నిలబడితే అక్కడనే ఇట్లనే కదలకుండా ఉంటాడు. మన అయ్యగారు ఏంది, ఇటు కనిపిస్తే ఇటు వస్తాడు, మళ్ళీ కొంతసేపటికి అటుపోతాడు. ఒక్కొక్క రీతిగా బిషప్ డ్యాగ్ గారు అయితే ఎంతో ఇబ్బంది పెట్టారంట. దేవుడు నిన్ను పిలవలేదు, నువ్వు మన అయ్యగారు ఎక్కువ వాక్య మధ్యలో ఎక్కువ నీళ్ళు తాగుతుంటాడు, ఇవన్నీ అన్నారంట. ఆయనకి ఆదివారం వస్తుందంటే భయం అయ్యేదంట. ఎవరిని బట్టి? విశ్వాసులను బట్టి సంతోషము ఆనందం కలగాలి, కానీ ఆయనకి ఏం కలిగేదంట అంటే అలాంటి పరిస్థితి. ఒకరి నుంచి ఒకరు తప్పుగా మాట్లాడుకుంటూ ఆయన ఎంత ప్రయాసపడి, ఆయన డాక్టర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నడిపించడానికి ఆయన వస్తుంటే, నీకు వాక్యం చెప్పరాదు, నువ్వు టీచర్వి, నువ్వు ప్రీచర్వి కాదు అని ఎన్నో ఇబ్బందులు చేశారంట. మెయిన్గా ఆయన కింద ఒక అసిస్టెంట్ ఉన్నాడంట. ఈయన ఏంటంటే అయ్యగారు వెళ్ళగానే అందరినీ ప్రజలందరినీ కూర్చోబెట్టి మన అయ్యగారు గురించి బ్యాడ్గా చెప్పేవాడంట. దాన్ని బట్టి వింటున్న వాళ్ళందరూ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, తప్పుగానే. కొంతకాలం తర్వాత ఆయనని పంపించేసిండంట. నువ్వు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు, ఇక్కడ ఉన్న సేవకుని నువ్వు నమ్మలేకపోతా ఉన్నావు, నేను చేస్తున్నది దేవుని కార్యము నువ్వు నమ్మట్లేవు, ఇక్కడ ఉండి నువ్వేమైనా ప్రయోజనమా? దేవుని మందిరంలో నువ్వు వెళ్తున్న మందిరంలో నువ్వు దీవించబడి ఆ దేవుని సేవకుని గురించి నువ్వు మంచి చెప్పలేని స్థితిలో ఉంటే అక్కడ ఉండి ప్రయోజనం ఏంది? నీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడికి వెళ్ళడం కూడా మంచిదే. హల్లెలూయా. ఉన్న ప్రదేశంలో మంచి చెప్పే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా ఎన్నో చెప్పండి, ఇప్పుడు 6 అయిపోయిందా? 6 అయిపోయింది. 7వ పాయింట్ ఏంటి అంటే చర్చి మెంబర్స్ గురించి మంచి విషయాలు చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. చర్చి సభ్యుల గురించి మనం ఏం చెప్పాలమ్మా? మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. మందిరానికి వచ్చే వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలమ్మా? మంచి చెప్పాలి. పలానా మందిరానికి వచ్చే సంఘ సభ్యులందరూ మంచి వాళ్ళని నువ్వు చెప్పగలగాలి. కొంతమంది ఆ మందిరంలో ఏముంది, అందరూ కొట్టుకుంటున్నారు, అందరు మంచోళ్ళు కాదు, ఒక ఆమె పాపం చేసేటామా, ఏమేమో దొంగ, ఇట చెప్పుకుంటా కరెక్టేనా? దేవుని దృష్టిలో మనం అందరూ ఎవరైనా నీతిమంతులం ఉన్నామా ఇక్కడ? కానీ దేవుని రక్తం ద్వారా కడగబడిన ద్వారా మనం అందరం కూడా నీతిమంతులంగా మార్చబడ్డాం, దేవుని బిడ్డలంగా మార్చబడ్డాం. అనేక రకాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదో కొంచెం ఎవరి ద్వారా ఇబ్బంది అయితే అందరినీ ఆ విధంగా పోలవడము మంచిది కాదు. మందిరముకు వచ్చే వారి గురించి మంచి చెప్పాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చేవాళ్ళు, మా మందిరంలో సభ్యులు మంచివాళ్ళు, మా మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు. నిజమే కాదా? ఈరోజు మీలో చాలామంది పనులు వదులుకొని రాలేదా? పతి పనులు జరుగుతలేవా? కానీ వచ్చినారు. దేవుడు అంటే విశ్వాసం కాదా? కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అయినా కానీ దేవుని మందిరంలో నేను ఉండాలనే ఆ ఆలోచనతోటి కొన్నింటిని విడిచిపెట్టి వదులుకొని వస్తున్నారు. హల్లెలూయా. కొన్ని మందిరాలలో అలా కూడా లేదు. ఎవరికి వాళ్ళు ఒకరోజు రాబుద్ది అయితే వస్తారు. ఎంత కష్టం పాస్టర్లకి. మన మందిరం దీవించబడింది. హల్లెలూయా. మన మందిరంలో ఉన్నవారందరూ కూడా మంచి వాళ్ళు యేసు నామములో. మందిర సభ్యుల గురించి నువ్వేం చెప్పాలమ్మా? మంచి చెప్పాలి. మంచి మాట్లాడే వ్యక్తిగా ఉండాలి.
హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి? అందరు చెప్తలేరు. ఏం చేయాలి? మేలు చేసే వాళ్ళంగా ఉండాలి. సమయం దొరికినప్పుడు అందరికీ చేయాలి, కానీ మరి ముఖ్యంగా ఎవరికి చేయాలి? విశ్వాస గృహం అంటే ఏంది? మందిర సభ్యులు, మన ఆత్మీయ కుటుంబం, విశ్వాస కుటుంబంలో మనం మేలు చేసే వాళ్ళంగా ఉండాలి. నీకు అవకాశం ఉంది, ఈ లోకంలో ఉన్న వారికి మేలు చేసే అవకాశం ఉంది, మన మందిరంలో ఉన్న వారికి మేలు చేసే అవకాశం ఉంది. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు? చెప్పండి. సంఘంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడమ్మా మీ ఇంట్లో కొంత ఆహారం ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు ఆహారం పెడతావా, బయట వాళ్ళకి పెడతావా? అంతే కదా. బయట వాళ్ళకి పెట్టొద్దని కాదు, మనకు ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాము? మన కుటుంబానికి. అదేవిధంగా మన ఆత్మీయ కుటుంబానికి మనము ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. ఓ బిజినెస్ నడిపెట్టాయని అంటున్నాడంట, నా బిజినెస్లో ఒక ముస్లింనైనా పెట్టుకుంటా కానీ ఒక క్రిస్టియన్ పెట్టుకోని అంటున్నాడంట. ఇది ఎక్కడి బాధ? ఎవరిని పెట్టుకుంటాడంట? ఒక ముస్లింనైనా నేను పనిలో పెట్టుకుంటా కానీ క్రిస్టియన్ని పెట్టుకోడంట. ఎందుకని ఉండొచ్చు అట్లా? చెప్పండి. ఎవరో క్రిస్టియన్ని ఆయన పెట్టుకొని ఉంటాడు, పెట్టుకోవడం వలన ఏదో ఇబ్బంది జరిగింది, దానివల్ల ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యండి? ఆయన క్రిస్టియన్ని పెట్టుకోడంట. ఎవరిని పెట్టుకుంటాడు? వేరే వాళ్ళని పెట్టుకుంటాడంట. అది కరెక్టేనా? మనం అలాంటి ఆలోచన కలిగి ఉండొద్దు. ఎవరో ఒకరు ఇబ్బంది చేసినంత మాత్రాన అందరు అలాగే ఉంటారనుకోవడము పొరపాటు. ఒకరు చేసిన తప్పుని అందరి మీద రుద్దడం అనేది పొరపాటు. మంచి వాళ్ళు కూడా ఉంటారు, ప్రయాసపడి పని చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి విశ్వాస గృహమునకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది పనిలో పెట్టుకోవాలంటే సాధారణంగా వినేది ఏంటో తెలుసా? తెలిసిన వాళ్ళని పెట్టుకోవద్దు, ఎవరిని పెట్టుకోవాలి? విన్నారా? అలాంటి ఆలోచనలు కరెక్ట్ కావు. తెలిసిన వాళ్ళని పెట్టుకోవడము దీవెనకరం. తెలిసిన వాళ్ళు అందరూ మంచిగా ఉంటారంటే కొన్నిసార్లు కొంత ఇబ్బంది కలగవచ్చు. నీ పనికి పూర్తిగా వాళ్ళు ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకో. కానీ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి? మన వాళ్ళకి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన వాళ్ళకు మన గురించి తెలిసి ఉంటుంది. కొంతమంది నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటా కానీ తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకోను, తెలియని వాళ్ళని పెళ్లి చేసుకో, అప్పుడు పెళ్ళి అయినాక తెలుస్తాయి అన్నీ. ఇబ్బంది కాదా? అందుకే తెలిసిన వాళ్ళతో మనము ఒక రిలేషన్ పెంచుకొని వాళ్ళతోటి ముందుకు సాగుతున్న కొలది వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఏ స్థితిలో ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా సరిచేయాలనేవి కొన్ని బయటపడతా ఉంటాయి. వాళ్ళకు నేర్పించుకుంటూ మనం నేర్చుకుంటూ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా పని ఎవరికైనా అప్పచెప్పాలంటే నేను తెలిసిన వాళ్ళకే అప్పచెప్తా. తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళు అప్పచెప్పిన పని ఎట్లా చేస్తారో మనకి ఎట్లా తెలవాలి కదా? కాబట్టి తెలిసిన వాళ్ళకి చెబుతూ కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా పొరపాటు చేయొచ్చు, వాళ్ళని సరి చేసుకుంటూ కొంత టైంకి వాళ్ళు సెట్ అయ్యి పర్ఫెక్ట్గా పని చేయడానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉండాలి, అలాంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఒక క్రిస్టియన్ అమ్మాయి నన్ను విడిచిపెట్టిపోయింది. ఇక అట్లని అమ్మో ఎవరిని చేసుకున్నా క్రిస్టియన్ చేసుకోవద్దంటే కరెక్టేనా? నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నట్టేనా? మరి ఒక ఆమె విడిచిపెట్టిపోయిందిగా. అందరూ ఉండరు. హల్లెలూయా. మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎవరో ఒకటి చేయడం వలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, కానీ అదే మనసులో పెట్టుకొని అట్లానే జీవిస్తే మనం ముందుకు సాగలేము. స్తోత్రం, హల్లెలూయా. మనం మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి, మందిరానికి వచ్చే వాళ్ళకు అవకాశాలు ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒకరోజు రోడ్డు మీద ఎక్కడనో ఒకసారి వెళ్తూ ఒక దగ్గర ఆగినప్పుడు ఒక బ్రదర్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు నమ్మిన వ్యక్తి కాదు. వచ్చి పలానా సిస్టర్ గురించి తెలుసా అంటే
ఆ సిస్టర్ మన మందిరానికి వచ్చే వ్యక్తి. పలానా సిస్టరు ఎప్పుడూ రోడ్ల మీద తిరుగుతుంటుంది, నైట్ అయినా కానీ రోడ్ల మీద తిరుగుతుంటుంది అని నాకు చెప్తున్నాడు. రోడ్ల మీద తిరిగేటోళ్ళు అందరూ మంచోళ్ళు కాదా అన్న అనేసరికి, లేదంటే ఆమె ఏమైనా చేస్తుంటే నువ్వు చూసినావా అన్న. దానికి ఆన్సర్ లేదు. అంటే కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, ఎవరినైనా చూస్తే వాళ్ళు వెళ్ళేదాన్ని బట్టి వీళ్ళు ఊహించుకొని చెడుగా చెప్తా ఉంటారు. నేను 2-3 క్వశ్చన్స్ అడిగేసరికి సైలెంట్ అయిపోయి ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. అంతే. మన మందిరానికి వచ్చే వాళ్ళ గురించి ఏదైనా చెప్తే మనం మాట్లాడగలగాలి. కొంతమందికి తెలియదు. వాళ్ళ పరిస్థితులు తెలియదు, వాళ్ళకి ఇబ్బందులు తెలియదు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కానీ వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి ఏం చేస్తారు అంటే, వీళ్ళు మంచోళ్ళు కాదు, వింటున్న దాన్ని బట్టి వీళ్ళు మంచోళ్ళు కాదని ఒక ముద్ర వేసేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక ఫోటో చూసిన, ఒక 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 కుక్క, ఒక మేక, గొర్రె మెడబట్టినట్టు ఫోటో ఉంది. ఎక్కడ దాకా ఉందంటే, కుక్క తల అట్లనే గొర్రె తల వరకే ఉంది ఆ ఫోటో. అది చూసినప్పుడు ఏమనుకుంటాము, ఈ కుక్క ఏం చేస్తుంది, ఆ గొర్రెని చంపేస్తుంది. అదే ఆ ఫోటో పూర్తిగా చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ గొర్రె నీళ్ళలో పడిపోతుంటే ఇది ఏం చేస్తుందంటే దాన్ని పట్టుకొని కాపాడుతాం. కానీ ఆ దగ్గర దాకా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, చంపేస్తుంది. అంటే లోకంలో చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి భ్రమపడిపోతూ ఉంటారు. అంతే. దేవుని సేవకుల గురించి అయినా, సంఘ సభ్యుల గురించి అయినా కానీ కొంత చూసుకొని కొంత తెలవంగానే అలానే పలానా మనిషి మంచివాడు కాదు, పలానా వ్యక్తి మంచిది కాదు అని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడలంగా మనము మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మంచి మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. మంచి మాట్లాడడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చెడు చెప్పి వేరే వాళ్ళ జీవితాలను చెడుగా మార్చడానికి దేవుడు మనల్ని పిలవలే. అలాంటి పరిస్థితుల్లో ఉంటే యేసు నామములో మనం మార్చబడదుము గాక. కొందరికి అలవాటు అయిపోతుంది, ఇండ్లల్లో రక్త సంబంధులలో ఇని చెడు, ఎవరి గురించి నోరు తెరు, మంచి రాదు ఒక్క మాట కూడా. ఏమొస్తుంది, ఆమె సంగతి తెలుసులే, ఆయన సంగతి తెలుసులే, మంచోడు కాదు, అట్లా ఇట్లా. మనం అలాంటి స్థితిలో ఉండొద్దు. హల్లెలూయా. మనం మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. కొన్నిసార్లు ఈ గుసగుసలు ఒకరి నుంచి వస్తాయి. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసిన ఆయన ఎక్కడికి పోతారో తెలియదు. పలానా వ్యక్తి అంట పలానా ఇంట్లో దొంగతనం చేసిండంట అని చెప్తారు. నీకెవరు చెప్పిర్రమ్మా అంటే, పలానా వ్యక్తి చెప్పిండంట. వీళ్ళు మళ్ళీ అంటా కూడా యూజ్ చేయరు కొంతమంది. ఆ ఇంట్లో ఈయన చొరబడి దొంగతనం చేసిండు, వీళ్ళు చూసినట్టే చెప్తారు. నువ్వు చూసినావా అంటే చూడడం అంటే చూడలే, కానీ వాళ్ళు చెప్తుంటే విన్నా అంటారు. వాళ్ళని పోయి అడిగినాం అనుకో, అంటే నాకేం తెలుసు సార్, ఆడ మొన్న రోడ్డు మీద పోతుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. వాళ్ళని పోయి అడిగితే ఉట్టిగానే మాట్లాడుకున్నాం, టైంపాస్. ఇదేమైపోయింది, పుకారు. అట్లా చేయకూడదు. హల్లెలూయా. నువ్వు వాస్తవం తెలుసుకునే బిడ్డవుగా ఉండాలి. తొందరపడి ఒకరిని తీర్పు తీర్చడం, ఒకరిని చెడుగా చూడడము, చెడుగా మాట్లాడడము మనం చేయకూడదు. హల్లెలూయా. అడిగి చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, దేవుని బిడ్డల గురించి మనం మంచి చెప్పే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. పలానా మందిరానికి అందరు పాపం చేసేటోళ్ళే వెళ్తారన్నారంట ఒక మందిరానికి. ఆ మందిరంలో ఎక్కువ ఎవరు ఉన్నారు అంటే పాపం చేసేవాళ్ళే అంట. రీసెంట్గా ఒక సింగపూర్లో పెద్ద చర్చి పాస్టర్ మాటలు చెప్తుంటే విన్నాను. ఆయన సువార్త ప్రకటిస్తూ కొన్నిసార్లు వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవాడంట. వాళ్ళు కూడా మందిరానికి వచ్చేవాళ్ళంట. మందిరంలో అనేక రకాలైన ప్రజలు ఉంటారు. ఒకసారి అయితే కొందరు అవి ఉంటాయి చూసినరా, చేతులకి నక్కిల్స్ ఉంటాయి, అంటే ఎవరినైనా కొట్టడానికి యూజ్ చేస్తుంటారు, కొంచెం ముళ్ళులాగా ఇట్లుంటాయి గుద్దడానికి. కొంతమంది గన్నులు తీసుకొని వచ్చి కూర్చుంటున్నారంట చర్చిలో. ఎందుకు? ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, గ్యాంగ్స్టర్లు, వాళ్ళు చంపడం సావడం ఇవన్నీ వాళ్ళకి అలవాటు. వాళ్ళు మంచిగా వచ్చి గన్ను పక్కన పెట్టుకొని వాక్యం వింటారంట. స్తోత్రం, హల్లెలూయా. అన్ని రకాల ప్రజలు వస్తూ ఉంటారు. జీవితం అంతా మారిపోయి నీతిమంతులు మందిరానికి రావడం కాదు, వాళ్ళ జీవితంలో మార్చుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ గురించి మంచి చెప్పాలి. హల్లెలూయా. మందిరానికి వస్తున్న వాళ్ళు
ప్రయాసపడి వస్తున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా జయించి మందిరానికి వస్తున్నారు. అది నువ్వు గుర్తించాలి. వచ్చిన వాళ్ళని కొంతమంది హేళన చేస్తారు, నువ్వు రాకూడదమ్మా, నీలాంటి వాళ్ళకి కాదు ఈ మందిరం. మేమందరం పరిశుద్ధులం, తెల్ల బట్టలు వేసుకుంటాం, మంచిగా తెల్ల హృదయాలు మాయి, నీది నల్లది, నువ్వు వెళ్ళిపో. ఎట్లుంటారా? దేవుని బిడలంగా అందరినీ ఆదరించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొస్తే, అమ్మ నీ జీవితం బాగాలేదు అన్నాడా? ఆమెను రాళ్ళతో కొట్టాలనేది ధర్మశాస్త్రం, కొట్టమన్నాడా? ఆడున్న వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఉన్నారు రెడీగా కొట్టడానికే. కొన్నిసార్లు సంఘంలో సభ్యులు కూడా అట్లనే ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎట్లుంటారు, వాళ్ళు రాళ్ళు తీసుకొని కొడదామని చూస్తుంటారు. వీళ్ళ తప్పులన్నీ తెలియదు కదా, బయటపడలే, వీళ్ళు పెద్ద మంచోళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. యేసయ్య ఏమన్నాడు అంటే, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొదట రాయి ఆమె మీద వేయండి. ఎంత గొప్ప మాట! హల్లెలూయా. ఈ మాట వినేసరికి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఉన్న రాళ్ళన్నీ అక్కడ వేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే, పాపము చేయని వారు ఎవరు కూడా లేరు. ఆమె ఏదో దొరికింది, ఆమెకు ఏ ఇబ్బందిలో ఆ పరిస్థితులు చేయాల్సి వచ్చిందో అది అర్థం చేసుకోరు మనుషులు. జీవితంలో బాగు చేసుకోవడానికి వస్తున్న వారిని రానివ్వాలి, మనం రానివ్వాలి. నీకంటే తక్కువ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ప్రేమతో ఆదరించాలి. నీ లెవలేంది, నా లెవలేంది అన్నట్టు బిహేవ్ చేస్తే కరెక్టేనా? అది కొందరు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ వల్లనే కొంతమంది రాలేని పరిస్థితి. నేను కూడా చెప్తున్నా కదా, నేను వేరే మందిరాలకు వెళ్ళినప్పుడు కొందరిని చూస్తే నాకు ఆ మందిరం విడిచిపెట్టాలనే ఆలోచన కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా మాట్లాడరు, ఏదో మేము పెద్ద లెవెలు, మీరంతా పనికిరాని వాళ్ళు అట్లా చూస్తుంటారు. అట్లా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుందా, ఇష్టం పడని వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుందా? అవునా కదా? మరి మందిరానికి అనేకులు రావాలంటే మనం అందరం ఎట్లా ఉండాలి? అందరి గురించి మంచి ఆలోచించి వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో వచ్చిన వాళ్ళని ఆదరించే స్థితిలో ఉండాలి. అప్పుడు వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఆయన వచ్చిందే ఒక వారం, నీ డ్రెస్ ఏంది, నీ తాగేది, చర్చికి తాగి వస్తావా, అది అన్నావు అనుకో, ఇంకో వారం వస్తాడు ఆయన. అమ్మో వెళ్ళకూడదేమో, ఇక్కడికి వెళ్ళేటోళ్ళు అందరు మంచోళ్ళేమో, నేను అంత మంచోడిని కాదేమో, ఇంట్లో కూర్చుందాం అనుకుంటాడు. అట్లా ఉండకూడదు. వాళ్ళు మెల్లగా తెలుసుకుంటుంటారు, వాళ్ళని బలపరుస్తూ నడిపించాలి. దేవుని వాక్యం వింటూ అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ మెల్లమెల్లగా వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు. నీలాగానే నువ్వు కూడా ఒక రోజున దేవునికి దూరం అయిపోయి రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదా? నీ పరిస్థితిని మారవలేదా? నీ మాటలు మారలేదా? రీసెంట్గా ఒక అమ్మతో మాట్లాడుతుంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఇట్లా ఉండాలని, అయ్యా వేరే వాళ్ళు నువ్వు వాళ్ళని ఎట్లా చూస్తున్నావు, వాళ్ళు నిన్ను అన్నారు కదా, అన్ని మాటలు అన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎట్లా సహాయం చేస్తున్నావు అంటే, మనం దేవుని బిడ్డలం కదా, దేవుని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మనం సహాయం చేసే వాళ్ళంగా ఉండాలని ఆ అమ్మ చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఈ లోకంలో ఉన్న వారికి అది కరెక్ట్ కాదు, కానీ మనము దేవుని నమ్మిన వారం ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. కాబట్టి మందిర సభ్యుల గురించి ఏం చెప్పాలి? మంచి చెప్పే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు మందిరం వచ్చే వాళ్ళ గురించి మంచి చెప్పుదువుగాక అని చెప్పండి. హల్లెలూయా. మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరంలో మంచి చెప్పే వాళ్ళంగా ఉంటున్నామా? ప్రతి వారం కూడా మందిరంలో మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. ఏదైనా పనిలో వాడబడుతున్నాం, అది కానుకలు కావచ్చు, లేదంటే ఏదైనా అనౌన్స్మెంట్స్, లేదంటే ముందు పాటల ముందు ఏదైనా మాట్లాడుతున్న మందిరమును అభినందించి మంచి మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. నేను మంచి మందిరంలో ఉన్నా అన్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరం దీవించబడిన మందిరం. మన మందిర సభ్యులు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, మంచి మనస్సు కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, అనేకులను ఆదరించేవాళ్ళు, అనేకులను దేవునికి దగ్గరికి నడిపించేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన మందిరం అభివృద్ధి చెందుతుంది. చూస్తుండండి, తొందరలో మన మందిరం అభివృద్ధి చెందుతుంది. ఇంకో విషయం తెలుసా? కొన్ని వారాలుగా మన మందిరంలో ఎక్కువ మంది వస్తున్నట్టు అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? ఒక వ్యక్తి నన్ను అడిగారు, మెగా చర్చ్ గురించి చెప్తున్నప్పటి నుంచి కొంత మార్పు కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే వాక్యాన్ని వింటున్న కొలది వాళ్ళ జీవితములు మార్చబడతా ఉన్నాయి.
హల్లెలూయా. నువ్వు ఏదైతే విత్తుతావో అది ఫలిస్తుంది. నువ్వు దేని గురించి అయితే ప్రకటిస్తుంటావో అది అది ఫలించి అది రియాలిటీకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం మంచి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మంచి విస్తరిస్తుంది. మంచి కార్యక్రమాలు జరగడానికి, మంచి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అలాంటి స్థితిలో యేసు నామములో మనం ఉందుము గాక. దేవుడు మన అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ సరైన రీతిలో ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మనం అందరం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. కొందరు ఈ మెగా చర్చ్ సిరీస్ అంతా కూడా అటెండ్ అయినారు, కొంతమంది అటెండ్ కాలే. మధ్యలో ఒక వారం ఏదైనా మిస్ అయితే యూట్యూబ్లో ఖచ్చితంగా చూడాలి మీరు. ఇంకా కొన్ని వారాలకి మన మందిరంలో జరిగే వాక్యాలన్నీ కూడా కొంతమంది వినలేని స్థితిలో ఏవైనా మిస్ అయి ఉంటే అవన్నీ కూడా వినేటట్లుగా మనం ప్రోత్సహించాలి. ఎందుకో తెలుసా, ఆ వాక్యాలు వింటేనే ఇక్కడ జరుగుతున్న వాటికి నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు. ఆ వాక్యాలు నువ్వు వినకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళ ప్రయాస ఏంది అనేది నీకు అర్థం కాదు. అందుకే ఏదైనా కంపెనీలో చేరినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ చాలా రోజులు ఉంటుంది, నెలన్నర, కొన్ని దగ్గర 2 నెలలు కూడా ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారో తెలుసా, అంత కంపెనీ గురించే. మా కంపెనీ ఇది, కంపెనీ విజన్స్ ఏంది, కంపెనీలో నువ్వు ఏం చేయొచ్చు, కంపెనీలో నువ్వు ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆ ప్రదేశంలో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడలముగా వాక్యమును ధ్యానించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనమందరం మన జీవితంలో సరి చేసుకొని ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందము గాక. ఈరోజు ధ్యానించిన కొన్ని విషయాలు ఏంటి చెప్పండి. మొదటిది, అసలు హెడ్డింగ్ ఏంటిది, టైటిల్ ఏంటి? సమర్పణ కలిగిన సంఘ సభ్యులుగా ఉండాలి. దాంట్లో సబ్ హెడ్డింగ్స్ ఏంటి? ఫస్ట్ దశ ఏంటి? జింక. సెకండ్ దశ మేక. మూడోది గొర్రె. ఇంకా స్థిరమైన మందిర సభ్యులుగా ఉండాలి. తర్వాత మందిరము గురించి మంచి విషయాలు చెప్పాలి. తర్వాత పాస్టర్ల గురించి మంచి చెప్పాలి. తర్వాత విశ్వాసుల గురించి, చర్చ్ మెంబర్స్ గురించి నువ్వేం చెప్పే వ్యక్తిగా ఉండాలి? మంచి చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. అవే నా పాయింట్స్. హల్లెలూయా. మన మందిరములో అవకాశాలు ఇవ్వడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో దీవించబడతాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో అభివృద్ధి చెందబడతాయి. మన మందిరం అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలో ఉండాలి, దీవించబడి ముందుకు సాగాలి అంటే మనం అలాంటి ఆలోచన, అలాంటి యాటిట్యూడ్ కలిగి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం అందరం మంచి చెప్పే వాళ్ళంగా యేసు నామములో ఉందుము గాక. చెడు చెప్పే ప్రతి ఒక్క దురాత్మల కార్యములు యేసు నామములో లయపరచబడును గాక. మౌనంగా నోరు కదపకుండా ఉంటున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవును గాక. మాట్లాడాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు చెప్పినా నాకు బుజ్జమ్మదే వినిపిస్తుంది లాస్ట్కి. ఆమెనే కొంచెం గట్టిగా చెప్తుంది. హల్లెలూయా. మంచి చెప్పే వాళ్ళంగా ఉండాలి. నేను మీ గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్తానో తెలుసా? మంచి చెప్తా కదా. మీ గురించి చాలా విషయాలు నాకు తెలుసు, కానీ నేను ఏం చూస్తున్నాను అంటే మంచి చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పర్ఫెక్ట్ కాదు. దేవుని సేవకులు ఏమైనా డైరెక్ట్ పరలోకం నుంచి వచ్చినారా? లేదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కానీ దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకొని దేవుని పరిచయ కొరకు వాళ్ళని నిలబెట్టి వాడుకుంటున్న విధానం బట్టి వాళ్ళని గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? రాబో వారాల్లో, రాబో రోజులలో అనేక విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఆలోచనలు కలుగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితములు గొప్ప స్థితిలో ఉంచడానికి దేవుడు నాకు ఆలోచనలు కలుగజేస్తా ఉన్నాడు. ఎన్నో విషయములు దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడు. ఇవన్నీ మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. కొన్నిసార్లు నాకు వాక్యం ముగించాలని అనిపించదు, మీతో మాట్లాడుతుండాలనిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నేను మాట్లాడుతుంటే ఇలా అనిపిస్తుంది? కొంతమందికి నేను ఎంతసేపు మాట్లాడినా వింటుంటారు. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి చూడండి, వాళ్ళకి తలనొప్పి ఉన్నా, నిద్ర వస్తున్నా, ఏది వస్తున్నా తట్టుకొని వింటనే ఉంటారు. వీళ్ళు వింటున్న కొలది నాకేమనిపిస్తుంటది?
మంచిదే. కొన్నిసార్లు ఒక గంటలో ఏమన్నా నేర్చుకుంటాం కానీ గంటలో ఎక్కువ నేర్చుకుంటామా, 2 గంటల్లో ఎక్కువ నేర్చుకుంటామా? 2 గంటలు ఎక్కువ నేర్చుకుంటామా, 3 గంటలు ఎక్కువ నేర్చుకుంటామా? స్కూల్కి పోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదివిపిస్తాడు. చాలా టైం మీతోటి స్పెండ్ చేయడానికి కారణం ఏంది అంటే, ఎక్కువ టైం మాట్లాడుతూ ఉంటే ఎక్కువ మాటలు మీ జీవితంలో పనిచేస్తాయి. హల్లెలూయా. నిన్న మన సంఘ బిడ్డల్ని దర్శించడానికి వెళ్తున్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తా ఉన్నా. 2 వారాల ముందు నేను చెప్పిన విషయం నాకు గుర్తు చేస్తున్నారు. అన్నా నువ్వు ఈ వాక్యం ఇట్లా చెప్పినావు కదా, అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ హృదయంలో అవి ఏమవుతున్నాయి? పని చేస్తా ఉన్నాయి. నేను చెప్పిన మాటలు వాళ్ళకు గుర్తుంటాయి కదా. అవి ఏం చేస్తుంటాయి అంటే వాళ్ళ జీవితంలో నువ్వు బాగు చేస్తూ ఉంటాయి, సరైన విధంగా నడవడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి మనం అందరం మన జీవితంలో సరి చేసుకోవాలి. నేను ట్రైనింగ్ చేసి వచ్చిన దగ్గర సర్వీస్ అంటే వాక్యం అంటే 1.5 2 గంటలు మినిమం. కాబట్టి అక్కడ ఉండొచ్చిన కాబట్టి నాకు కూడా ఉండాలి ఆలోచన. హల్లెలూయా. నా మాటలు వింటున్న మీకు కూడా అలాంటి ఆలోచన ఉండాలి. మీరు కూడా ఎక్కువ సమయం మాట్లాడే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు అపవాది ఇలాంటి ఆలోచనలు కలిగజేస్తుంటాడు. వాటిని మనము ఎదురించే స్థితిలో ఉండాలి. సినిమా టాకీస్కి పోతే ఎన్ని గంటలు కూర్చుంటారు కదలకుండా? 3 గంటలు అటే చూస్తూ ఉంటారు. ఇంకెటు చూడరు. పక్కన వాళ్ళు ఏమన్నా ముచ్చట పెడుతుంటే ఏమంటారు? అరే ఉండరా ఉండు, నువ్వు ముచ్చట పెడితే ఆడ హీరో ఏమన్నాడో తెలీదు, హీరోయిన్ ఎటుపోయిందో తెలీదు. చర్చిలోకి వస్తే మాత్రం ముచ్చట అనగానే పక్కన వాళ్ళతో ముచ్చట పెడతారు. కరెక్టేనా అది? చర్చిలో కూడా ఏమనాలి? ఏందమ్మా నీకు ఎప్పుడు పని లేదా? వాక్యం అప్పుడేనా ముచ్చట అనాలి. మంచిగా చెప్పండి. నేను అన్నాను మళ్ళీ అట్లా చెప్పకండి. అమ్మ కొంచెం మంచిగా వినండి అమ్మ వాక్యం, తర్వాత ముచ్చట పెట్టుకుందాము. చర్చ అయిపోయిన తర్వాత టైం మన ఫుల్ ఉంది, ఏమంటే క్లోజ్ చేయము మందిరం. మీరు కూర్చోని గంటసేపు ముచ్చట పెట్టుకున్నా గంటసేపు తెరిచే ఉంటుంది మందిరం. ముచ్చట పెట్టుకుందాం, చర్చ అయిపోయినాక ముచ్చట పెడదాం, ఏడికి పోకు అని చెప్పి అప్పుడు ముచ్చట పెట్టండి. మధ్యలో మీ ముచ్చట్లు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను కూడా చెప్పి పోతా. నాకు కూడా చెప్పండి, నేను కూడా వింటా. అంతేగాని చర్చ జరుగుతున్నప్పుడు ముచ్చట్లు పెడితే కరెక్టేనా? హల్లెలూయా. మందిరంలో సరైన రీతిగా ఆలోచన చేస్తూ అందరం కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నిద్రపోతున్న వాళ్ళని కూడా నేను మరి నిద్రపోద్దని ఎందుకు చెప్తానంటే, నిద్ర అనేది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. కరోనా వైరస్ ఉంది కదా, ఒకరికి వస్తే వాళ్ళు తుమ్మంగానే పక్కకు వస్తుందిగా, అట్లా ఒకరు నిద్రపోతురు అనుకో, ఇక పక్కన వాళ్ళు ఆమెను చూడంగానే అమ్మ ఈమె ఎంత ప్రశాంతంగా పండుకుంది, ఈమె మంచిగా వింటున్నా, ఈమెకేం వస్తుంది? ఈమెకు ఆవలింతలు స్టార్ట్ అవుతాయి. ఏంది ఇంతసేపు బాగానే ఉన్న ఆవలింతలు వస్తున్నాయి? కారణం ఏంటంటే, అందుకని నీకు నిద్ర రాగా నువ్వేం చేయాలి? వెనకకు పోయి నిలబడ్డమో మొహం కడుక్కోవడం ఇవి చేయాలి. ఒక పాస్టర్ గారు రీసెంట్గా ఒక వాక్యం వింటుంటే విన్నా. నిద్ర వచ్చేటోళ్ళకంటే దెయ్యం నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ చేస్తుంటుంది, దరిద్రం అంటది. నిద్ర ఎప్పుడు పోతున్నావు అంటే దరిద్రం. కొంతమందికి చర్చి, అబ్బా అయ్యగారు నాకు ఎక్కడైనా నిద్ర పట్టదు అయ్యగారు, మందిరానికి రావాలి, మంచిగా చైర్లో కూర్చొని ఫ్యాన్ చూసుకోవాలి, ఫ్యాన్ కింద కూర్చుందంటే అసలు ఎక్కడ లేని నిద్ర అంతా ఇక్కడనే ఉంది అయ్యగారు. ఇదా? అయ్యగారు అంటున్నాడు, అమ్మా తప్పైపోయిందమ్మా, మీరు ఇలాంటి వాళ్ళని తెలియక మందిరానికి కట్టినా, లేకుంటే ఎండల్ని కూర్చోబెట్టి మేము మీతో ప్రార్థన చేయిద్దాను అన్నాడంట. మంచి చల్లగా ఉంటే ఏమొస్తుందంట? నిద్ర వస్తుందంట. ఎండలో కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేయమంటే అప్పుడు వస్తుందా? ప్రేమే దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం సరైన రీతిలో ఆలోచించుదుము గాక. ప్రయాసపడి దేవుని మందిరంలో ఉండాలి. వాక్యం అంటే నిద్ర తీసుకొస్తున్న ప్రతి ఒక్క దురాత్మ వేస్తున్న వాళ్ళు తొలగిపోను గాక. ఒకవేళ నువ్వు అలసిపోయి వస్తే కొన్నిసార్లు నీ శరీరం సహకరించదు. అప్పుడు ఏం చేయాలంటే మొహం కడుక్కొని వెనకకి వెళ్ళానా నిలబడాలి. నిలబడి నిద్రపోతారమ్మా? ఎవరైనా చూసిరా ఏడైనా నిలబడి నిద్రపోయేటోళ్ళని? సాధారణంగా రాదు. అందుకని నిలబడండి నిద్ర వస్తే. హల్లెలూయా. కూర్చొని నిద్రపోయే కంటే నిలబడి వాక్యం వినడం మేలు. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మన మందిరం అభివృద్ధి చెందుతుంది. మనం స్థిరమైన విశ్వాసంగా ఉండాలి. ఆదివారం వస్తే మనం ఎక్కడ ఉండాలి అంటే
మందిరంలో ఉండాలి. ఆదివారం వస్తే అయ్యగారు మందిరంలో ఉంటున్నాడు, మనం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన నీకు కలగాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా, యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా. ఈరోజు కొన్ని విషయములు మనం తెలుసుకున్నాం. సమర్పణ కలిగిన సంఘ సభ్యులముగా మనం ఉండాలి. దేవుని సేవకులు సమర్పణతో మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం సమర్పణ కలిగి దేవుని బిడ్డలంగా జీవించలేకుంటే ఎలా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం గమనించుకుందాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా, సమర్పణ కలిగిన బిడ్డలముగా మేము ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. ప్రార్థన చేయండి. యేసయ్య సమర్పణ మా జీవితంలో కలగాలి ప్రభువా. సమర్పణ లేకుండా తండ్రి ఏదో ఇష్టం వచ్చినట్టు నామకార్థంగా జీవిస్తే ప్రయోజనం లేదు కనుక సమర్పణ కలిగి మేము ఈ మందిరంలో శాలమాశ్రమ చర్చిలో మేము సమర్పణ కలిగిన క్రైస్తవులు అంటే మేము అనే స్థితిలో ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. సమర్పణ దయచేయండి ప్రభువా, అంకిత భావం దయచేయండి ప్రభువా, డెడికేషన్ దయచేయండి ప్రభువా. అనేక సార్లు మా ఉద్యోగాలంటే, వ్యాపారాలంటే, చదువులంటే డెడికేషన్ సమర్పణ ఉంటుంది, కానీ మందిరం అంటే, దేవుని కార్యక్రమం అంటే సమర్పణ లేని స్థితి ప్రభువా. అలాంటి పరిస్థితి యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. మనం అందరం యేసు నామములో సమర్పణ కలిగి ముందుకు సాగుదుము గాక. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. ఎవరైతే ప్రభువా జింకలలాగా ప్రభువా ఇంకా దొరకకుండా, మందిరానికి రాకుండా, ఏదో పేరుకు మాత్రం దేవుని నమ్మామని గాని కాపరితో ఒక సహవాసం లేకుండా జీవిస్తున్నారు, వారి యేసు నామములో వారి స్వభావం మార్చబడును గాక. ఎవరైతే ఇంకా మేకల ద్వారా పూర్తిగా దేవుని మాటకు వినకుండా, కాపరికి లోబడకుండా, మందిర కార్యక్రమంలో లోబడకుండా జీవిస్తున్నారో వారందరి స్వభావం యేసు నామములో మార్చబడును గాక. దేవుడు మనల్ని కోరుకుంటున్నట్టుగా గొర్రెల స్వభావం కలిగి, పూర్తిగా విధేయత కలిగి, కాపరి మాట వినే గొర్రెలముగా మనం జీవించుదుము గాక. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య నాకు సహాయం చేయండి, యేసయ్య నాకు సహాయం చేయండి, యేసయ్య నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసి సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా. యేసయ్య నీకే వందనాలు, యేసయ్య నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకే వందనాలు. అదే విధంగా ప్రభువా మేము స్థిరమైన సంఘ విశ్వాసముగా ఉండాలి ప్రభువా. నా మందిరం ఏది అంటే నేను శాలం ఆశ్రమ చర్చి సభ్యుడనని చెప్పే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు నాది అది ఇది, నేను దానికి చెందిన వాడిని, దీనికి చెందిన వాడిని, ఆ వర్గానికి చెందిన వాడిని అని చెప్పుకుంటున్నావు. నేను ఈ మందిరానికి చెందిన వ్యక్తివని చెప్పుకునే స్థితిలో ఉంటున్నావా? నువ్వు ధైర్యంగా చెప్పుకోగలగాలి, నువ్వు సంతోషంతో చెప్పగలగాలి. ఐ బిలాంగ్ టు అ మెగా చర్చ్. నేను ఒక మెగా చర్చికి చెందిన వ్యక్తిని, ఒక ఆశీర్వదించబడిన చర్చికి చెందిన వాడిని అని చెప్పే స్థితిలో ఉండాలి మనం. నేను చెప్తా ఉన్నా, మంచి మందిరంలో నేను కాపరిగా ఉంటున్నా, మంచి సంఘ సభ్యులకు నేను కాపరిగా ఉంటున్నా, దేవుని ప్రేమించే సంఘ సభ్యులకు నేను కాపరిగా ఉంటున్నా, దేవుని కొరకు ప్రయాసపడే సభ్యులకు నేను కాపరిగా ఉంటున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నా. దేవుడు మీ అందరినీ నా జీవితంలో ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చేస్తున్నా. వాస్తవంగా అనేకులు కాపరి కొరకు నిలబడడం వల్లనే, మా కొరకు నిలబడడం వల్లనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అదేవిధంగా కాపరి కూడా మీ కొరకు నిలబడడం వల్లనే మీరు కూడా ఆ స్థితిలో ఉన్నారని గమనించే స్థితిలో ఉన్నారా? మనం అందరం గమనించాలమ్మా. అదేవిధంగా మందిరము గురించి మంచి చెప్పే వాళ్ళముగా ఉందము గాక. మందిరం గురించి మంచి చెప్పాలి. చెడు చెప్తున్న మాటలు మనము తృణీకరించి, వాళ్ళ మాటలు కొట్టివేసి ధైర్యంగా నువ్వు మాట్లాడగలిగే స్థితిలో ఉండాలి. నీ కుటుంబం గురించి చెడుగా చెప్తుంటే నీకు సంతోషంగా ఉంటుందా? నీ మందిరం గురించి, నీ ఆత్మీయ కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళను వ్యతిరేకించే స్థితిలోనూ ఉండాలి, వారికి సరైన విషయాలు తెలియపరిచే స్థితిలోనూ ఉండాలి. మందిరం గురించి మంచి చెప్పాలి. నా మందిరం మంచిది, నా మందిరంలో అనేకులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నా మందిరం సుందరమైనది, నా మందిరంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి, నా మందిరంలో నా జీవితం ఆశీర్వదించబడింది. ఉద్యోగం లేని స్థితిలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, చనిపోవాలని పరిస్థితిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా రోగముల నుంచి నన్ను విడిపించాడు, నా బంధకంలో దేవుడు నాకు తోడుగా ఉండి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ వస్తున్న వారి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతున్నాయని సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా దేవుని సేవకుల గురించి నువ్వు మంచి చెప్తున్నావా? దేవుని సేవకుడి గురించి ఎవరైనా చెడు చెప్తుంటే నీకు కోపం రావాలి. నా సేవకుని గురించి, నా కాపరి గురించి ఇలా ఎట్లా చెప్తారు? చాలా మంది తెలియకుండానే అపనిందలు వేస్తా ఉంటారు. మనం దేవుని సేవకుల కొరకు నిలబడే స్థితిలో ఉండాలి.
ప్రార్థన చేస్తాం. యేసయ్య, మా సేవకుల గురించి మంచి చెప్పే వాళ్ళంగా ఉండునట్లుగా సహాయం చేయండి. చెడు చెప్పే స్వభావం కొన్నిసార్లు కొంతమందికి దేని గురించి చెప్పమన్నా చెడు చెప్పే స్వభావం ఉంటుంది. అలాంటి స్వభావం నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. మంచి చెప్పే మాటలుగా నీ పెదవులు అభిషేకించబడును గాక. మంచి మాట్లాడే పెదవులు యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక. మంచి కోరే హృదయం నీకు అనుగ్రహించబడును గాక. మేలు కోరే హృదయం యేసు నామములో అనుగ్రహించబడును గాక. దేవుని సేవకులు ఎంతగానో ప్రయాసపడి మన కొరకు రేయనక పగలనక ఎంతగానో ప్రయాసపడుతూ మన ఆత్మీయ జీవితంలో కడుతూ మనం తప్పిపోయి గుంటలో పడిపోయి నశించిపోవడం ఇష్టం లేక మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనం వాళ్ళని తృణీకరించిన, వాళ్ళని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారు మన గురించి ఆలోచించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మన గురించి ఎంతగానో ఆలోచిస్తుంటే వారి గురించి మనం ఏం చెప్పే వాళ్ళంగా ఉన్నాం? ఒకవేళ నువ్వు మంచి కూడా చెప్పకుండా మౌనంగా ఉంటున్నావేమో, అది కూడా సరైన విషయం కాదు. నువ్వు మంచి చెప్పేవానిగా ఉండాలి. ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మన మందిర సభ్యుల గురించి మనం మంచి చెప్పాలమ్మా. నేను ఆ మందిరం సభ్యుల గురించి మంచి చెప్పాలి. మా మందిరంకి వచ్చే వాళ్ళ గురించి మంచి చెప్పాలి. నా ఆత్మీయ కుటుంబం గురించి మంచి మాట్లాడాలనే స్థితి నీకు ఉండాలి. ఎప్పుడు చూడు నీకు నువ్వే పరిశుద్ధునిగా కనిపిస్తా ఉన్నావేమో. నేను పలానా తాగట్లేను, పలానా తిరగట్లేను కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి కంటే మంచివాడిననే స్వనీతి నీలో ఉంటుందేమో. అలాంటి స్థితిలో ఉండొద్దు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతా ఉన్నారు. ఎదుటి వ్యక్తిని నీచంగా, నీకంటే తక్కువ వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, పాపిగా నువ్వు చూడడానికి వీల్లేదమ్మా. ఒకవేళ అలాంటి ఆలోచనకు తెలియక జీవిస్తా ఉన్నావేమో, ఈ రోజు నుంచి అందరినీ మంచిగా చూడు, అందరినీ మంచిగా ప్రేమించు, వాళ్ళ స్థితిని అర్థం చేసుకో. వాళ్ళు పాపంలో ఉన్నారని వాళ్ళని దూషించకు, వాళ్ళని అవమానపరచకు. వాళ్ళ ఆ పరిస్థితులు ఎందుకున్నారో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎదిగారో. కొంతమందికి తల్లిదండ్రులు లేరు, కొంతమందికి అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, వాళ్ళని నడిపించడానికి తోడు లేరు, భర్త లేడు, భార్య లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితిని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళను దేవునికి దూరపరిచే స్థితిలో ఉండొద్దు. నీ ప్రేమను బట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ మందిరానికి రావాలి. దేవుని ప్రేమను నీ నుండి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు దేవుని వాక్యమును చదవకున్నా కానీ నిన్ను చూసినప్పుడు దేవుని వాక్యం వాళ్ళ జీవితంలో కనిపించాలి. యేసయ్య ప్రేమ నీలో కనిపించాలి, నీ మాటలలో కనిపించాలి, నీ ప్రవర్తనలో కనిపించాలి. నీ జీవితంలో యేసయ్య అంటే పలానా వ్యక్తిలాగా ఉంటాడనే స్థితిలో నీ జీవితం ఉండాలి. అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు మన మందిరం నిండి అభివృద్ధి చెందుతుంది. మన మందిరం గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. చూస్తూ ఉండండి, పరిచర్యలు పాలు పొందుతా ఉండండి. ఈ మందిరం అనేకులకు దీవెనకరంగా మారబోతా ఉంది, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. యేసయ్యానికే వందనాలు. అయ్యా, నీ బిడ్డలు బట్టి వందనాలయ్యా. ఎంతో మంచి వారిని ఇచ్చారు ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవద్దు, ఏ ఒక్కరు తండ్రి విడువబడకూడదు ప్రభువా. బిడ్డలందరూ వారి జీవితములు, వారి కుటుంబములు, వారి వ్యాపారం, వారి ఉద్యోగాలు, వారి చదువులు అన్నిట్లో తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండులాగున నీ సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ఆత్మ అన్ని విషయంలో ఆంతర్య పురుషుడు అభివృద్ధి పరచబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డల్ని సమృద్ధిగా దీవించండి ప్రభువా. వారి అవసరతలు తీర్చండి అయ్యా. ఎవరైతే కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో వచ్చారో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ దక్షిణ హస్తమును వారికి తోడుగా ఉంచి వారి చేయి పట్టి నిలబెట్టండి ప్రభువా. బిడ్డలకు వ్యతిరేకంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే పోరాటాలు ఉన్నాయో వాటి నుంచి విడిపించండి. నీ రెక్కల చాటున వాళ్ళని భద్రపరచండి, నీ కృపలో నడిపించండి ప్రభువా. వారి కుటుంబాలను కూడా రక్షించండి, దీవించి ఆశీర్వదించండి. మా మందిరము తండ్రి 100,000 మందిగా మార్చబడబోతున్నందుకు నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.